ప్రేమ నమ్మకమైన మా దేవ, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువ. గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని నడిపించిన విధానం మీరు స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభువ, మరి ఈ దినాన్న ఈ విధంగా మేము కూడుకోవడానికి మరి మే నెల మరి 2025 సంవత్సరంలో మరి ఈ విధంగా మరి 14వ తారీఖున ఈ విధంగా మేము కలుసుకుని సాయంత్రం మరి నాయన దువ్వాడలో మరి శాంతి సంఘంలో ఈ విధంగా బైబిల్ స్టడీకి మమ్మల్ని సమకూర్చినందుకు, మమ్మల్ని సజీవ లేఖలు ఉంచినందుకు నీకు వందనాల స్తోత్రాలు నాయన. మరి ఈ దినం కూడా మేము మరి స్టడీ కంటిన్యూ చేస్తున్నాం. మరి పోయిన వారం మరి గ్యాప్ వచ్చింది, మరలా మాకు ఈ దినం మాకు ఇచ్చిన అవకాశం స్తుతిస్తున్నాం ప్రభు. మరి అపోస్తల కార్యాల మీద ధ్యానం చేస్తున్నాం. మరి సంఘ ప్రారంభ కాలంలో ఉన్నాం మేము, ఆది మానవు నేటి మానవ వరకు బైబిల్ వర్ష క్రమంలో. మరి సంఘ ప్రారంభ కాలంలో 3వ భాగాన్ని ఈరోజు మేము ధ్యానం చేస్తున్నాం తండ్రి. మీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేయండి. ఈ మా వల్ల ఏ పనులు కావు. మరి అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం నుంచి మొదలు పెడుతున్నాం. గత క్లాసులో మరి 12వ అధ్యాయం వరకు స్టడీ చేసాం. మరి 13వ అధ్యాయం నుంచి పౌలు యొక్క పాత్ర అంతా ఉంది కనుక, పౌలు యొక్క ప్రయాణాలు ఉన్నాయి కనుక ఇవి అర్థం చేసుకోవడానికి నేను మీ పిల్లలకు వివరించడానికి నాకు మీరు ఆత్మ సహాయం అనుగ్రహించి దయ చూపించండి. మీ కృపతో మాత్రమే మళ్ళీ జ్ఞాపం చేసుకోమని మమ్మల్ని, మా కుటుంబాలను, మా యొక్క పరిచర్యలను మీరు ఆశీర్వదించి దీవించి మీరే మహిమ పొందుకోమని మా ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి బతిమలాడి వినయపూర్వకం కొడుచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఓకే అండి, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం ఈ రోజు నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తల కార్యాలు మనం 28 అధ్యాయాలు, మళ్ళీ నేను ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను. 28 అధ్యాయాల్లో మీరు ఆల్రెడీ రాసుకొని ఉంటారు డివిజను. 1 నుంచి 12 అధ్యాయాలు పేతురు నాయకత్వం. పేతురు నాయకత్వంలో 1 నుంచి 12 అధ్యాయాలు. మరి 13 నుంచి 28 అధ్యాయం వరకు కూడా పౌలు యొక్క నాయకత్వం. అపోస్తల కార్యాలు 2 భాగాలు చేశామంటే, ఒకటి పౌలు నాయకత్వం, రెండోది పేతురు నాయకత్వం. వీళ్ళిద్దరిదే. ఫస్ట్ పేతురు నాయకత్వం ఉంటుంది, తర్వాత పౌలు నాయకత్వం ఉంటుంది. ఈ 2 అపోస్తల కార్యాలు. ఒకవేళ స్థలాల వైపు 3 భాగాలు చేసామంటే 1 నుంచి 7 అధ్యాయాలు యెరూషలేములో జరుగుతుంది. మీరు మ్యాప్లో చూస్తే అర్థమవుతుంది. మరి 7, 8 అంటే 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా యోదయ, సమరయ ఆ చుట్టుపక్కల జరుగుతుంది. మరి 13 నుంచి 28 అధ్యాయాల వరకు అయితే భూదిగంతముల వరకు జరుగుతుంది. అంటే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం యొక్క నెరవేర్పు ఈ 3 భాగాలు కూడా. ఈ యెరూషలేములోను, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అన్న మాటని ఇది అపోస్తల కార్యాల యొక్క నెరవేర్పు. ఈ విధంగా మీరు అపోస్తల కార్యాలు డివిజన్ చేసుకోవచ్చు. ఇంకా మనం మీకు ముందు ఒక అవగాహన ఇస్తున్నాను అపోస్తల కార్యం మీద. ఇప్పుడు 13వ అధ్యాయం నుంచి మీరు చూడవలసింది ఏంటంటే 28 అధ్యాయం వరకు కూడా దీన్ని ఎన్ని భాగాలు చేయొచ్చు అంటే 4 భాగాలు చేయొచ్చు. 13 నుంచి 28 అధ్యాయాలు పౌలు యొక్క ప్రయాణాలు 4 భాగాలు చేయాలి. మొదటి ప్రయాణం, మొదటి సువార్త ప్రయాణం అపోస్తల కార్యాలు 13, 14 అధ్యాయాలు. మొదటి సువార్త ప్రయాణం అపోస్తల కార్యాలు 13, 14 అధ్యాయాలు. ఇది క్రీస్తు శకం 47, 49 మధ్య. ఇంచుమించు క్రీస్తు శకం 47, 49 మధ్య. ఆ కాలంలో అంటే ఇంచుమించు 2 సంవత్సరాలు. ఈ మొదటి సువార్త ప్రయాణం 2 సంవత్సరాలు చేశాడంట. ఇది 1200 మైళ్ళు లెక్క పెట్టారు పండితుల అభిప్రాయం ప్రకారంగా. 1200 మైళ్ళు ప్రయాణం చేశాడని. ఇందులో పౌలుతో ఉన్నవాళ్ళు బర్నబా, మార్కు. అంటే యోహాన్ అని ఉంటుంది, యోహాన్ మార్క్ అనమాట. ఆయనకి 2 పేర్లు ఉన్నాయి కదా, అందువల్ల. ఈ మొదటి ప్రయాణంలో మార్కు, బర్నబా ఇద్దరే ఈయనతో ఉంటారు పౌలుతో. ఇది 2 సంవత్సరాలు ప్రయాణం. అపోస్తల కార్యాలు 13, 14 అధ్యాయాలు ఇది ఉంటుంది. రెండో భాగం. 12వ ప్రయాణం పౌలు యొక్క 2వ ప్రయాణం. అపోస్తల కార్యాలు 15 అధ్యాయం 36వ వచనం మొదలుకొని 18 అధ్యాయం 22వ వచనం వరకు, 15 అధ్యాయం 36వ వచనం మొదలుకొని 18 అధ్యాయం 22వ వచనం వరకు ఇది 2వ ప్రయాణం.
ఇది క్రీస్తు శకం 50 నుంచి 53, క్రీస్తు శకం 50 నుంచి 53లో జరిగింది. ఇది 2.5 సంవత్సరాలు, సుమారు 2.5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. ఇది 2700 మైళ్ళు తిరిగాడని రికార్డ్ చేశారు. 2700 మైళ్ళు అంట. ఈ 2 ప్రయాణంలో పౌలుతో ఉన్నవాళ్ళు శీల, తిమోతి, లోక. శీల, తిమోతి, లోక, ఈ 2వ ప్రయాణంలో ఉన్న ఈ టీము. ఇక నెక్స్ట్ 3వ ప్రయాణం. 3వ ప్రయాణంలో అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 23వ వచనం నుండి అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 23వ వచనం నుండి 21వ అధ్యాయం 16వ వచనం వరకు కూడా ఈ 3వ ప్రయాణం వివరాలు ఉంటాయి. ఇది క్రీస్తు శకం 53 నుంచి 57 మధ్య, క్రీస్తు శకం 53 నుంచి 57 మధ్య చేసినట్టుగా ఉంది. ఇంచుమించు 4 సంవత్సరాలు ఈ 3వ ప్రయాణం. ఒక ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాలు ఉంటాడు ఈ 3వ ప్రయాణంలో. ఓకే, ఇది 2500 మైళ్ళు. 2500 మైళ్ళు. ఇప్పుడు పౌలుతో ఉన్నవారు ఈ 3వ ప్రయాణంలో లోక, సోపత్రు, అరిస్తర్కు. వీళ్ళ పేర్లు అపోస్తల 20 అధ్యాయాలు ఉంటాయి. ఇవి 20 అధ్యాయం 4వ వచనంలో ఈ పేర్లన్నీ ఉంటాయి. రిఫరెన్స్ చేసుకొని ఆ బైబిల్ చూసి రాసుకున్న తర్వాత లోక, సోపత్రు, అరిస్తర్కు, సెకుందు, గాయి, తిమోతి, తుకీకు, త్రోఫిమ్. గాయి, తిమోతి, తుకీకు, త్రోఫిమ్. ఈ అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 4వ వచనం అక్కడ ఉంటాయి ఈ పేర్లు. ఓకే, ఇక 4వదండి. 4వ ప్రయాణం అంటే చివరి ప్రయాణం. దీన్ని చివరి ప్రయాణం అంటారు, లేదా రోమా ప్రయాణం అంటారు. 3 సువార్త ప్రయాణాలు అయిన తర్వాత ఇది చివరి ప్రయాణం, రోమా ప్రయాణం. ఇది 4వది. 21వ అధ్యాయం 17 నుండి 28వ అధ్యాయం 31వ వచనం వరకు కూడా, అంటే ఆఖరి వచనం. ఇంకా 21:17 నుండి 28:31 వరకు కూడా ఈ 4వ ప్రయాణానికి సంబంధించింది. ఇందులో 21వ అధ్యాయం 17 నుంచి 21వ అధ్యాయం 17వ వచనం నుంచి బ్రాకెట్లో పెట్టుకోండి, 26వ అధ్యాయం 32వ వచనం వరకు కూడా యెరూషలేము కైసరయలోనే ఉంటాడు. యెరూషలేము కైసరయలో తీర్పులు. 21వ అధ్యాయం 17వ వచనం నుండి 26వ అధ్యాయం 32వ వచనం వరకు కూడా యెరూషలేము, కైసరయ, ఆ 2 స్థలాల్లో తీర్పులు జరిగాయి, అధికారుల దగ్గర తీర్పులు. 27వ అధ్యాయం 28వ అధ్యాయం 2 అధ్యాయాలు కూడా వాడ ప్రయాణం. 27, 28 అధ్యాయం వాడ ప్రయాణం. అంటే ఈ 4వ ప్రయాణంలో ఈ 2 డివిజన్లు అలా రాసుకోవాలి మీరు, మీకు అర్థమవుతుంది కరెక్ట్గా. ఓకే, ఈ 4వ ప్రయాణం క్రీస్తు శకం 57 నుంచి 59 ఇంచుమించు. క్రీస్తు శకం 57 నుంచి 59 అంటే సుమారు 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు అవ్వచ్చు ఇంచుమించు అనుకుంటా.
ఇది 2130 మైళ్ళు అంట. 2130 మైళ్ళు జర్నీ. రోమాకి వెళ్తాడే మరి. ఇందులో వాడలో పౌలుతో వెళ్ళేవాళ్ళు లూకా, అరిస్తర్కు. లూకా, అరిస్తర్కు. ఇది అండి ఇప్పుడు అపోస్తల కార్యాల యొక్క డివిజన్ ఇది. దీన్ని బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే అపోస్తల కార్యాలు చదివేటప్పుడు మీకు దానికి ఒక అవగాహన ఏర్పడుతుంది. మీకు 1 నుంచి 12 అధ్యాయాలు పేతురైతే 13 అధ్యాయం నుంచి 28 అధ్యాయం వరకు పౌల్ని మనం డివిజన్ చేస్తాం. ఈ పౌలు తాలూకు ప్రయాణాలు మెయిన్ సువార్త ప్రయాణాలు 3. ఆఖరిది అరెస్టై ఖైదీగా రోమా ప్రయాణం వెళ్తాడు, అది 4వ ప్రయాణం. అందులో కూడా ఖైదీగా కూడా సువార్త జరుగుతుంది, అందుకే దాన్ని సువార్త ప్రయాణం కింద రికార్డ్ చేశారు. ఓకే, ఇప్పుడు 13 అధ్యాయానికి వెళ్తున్నాం అండి. ఇప్పుడు మొదటి ప్రయాణం ఈరోజు ఎన్ని అయితే అన్నీ అవుతాయి మనకి. మొదటి ప్రయాణం 13 అధ్యాయం స్టార్ట్ అవుతుంది. గత క్లాస్ మీరు ఒక ముందు వీడియో చూడండి. అపోస్తల కార్యాలు 12 అధ్యాయం వచ్చేసరికి పౌలు, బర్నబా, మార్కు ఆఖరి వచనం ఉంటుంది 12:25లో. బర్నబా, పౌలు, మార్కు వాళ్ళు ఎక్కడున్నారు? యెరూషలేము నుండి అంతియోక్యకు వచ్చేసారు వాళ్ళు. లాస్ట్లో మీరు చూస్తే 25 వచ్చాను 12:25. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కును మారు పేరు గల యోహాను వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. యెరూషలేములో నుండి తిరిగి వచ్చిరి అంత్యోక్య. మీకు మ్యాప్లో చూస్తే ఇది ఈ అంత్యోక్య, ఇది సిరియాలో అంత్యోక్య అంటారు దీన్ని. ఇక్కడ ఒక అంత్యోక్య ఉంది, ఇది పిసిదియాలో అంత్యోక్య. పిసిదియా ప్రాంతం ఇది, సిరియా ప్రాంతంలో అంత్యోక్య ఇది. అంటే సిరియా ప్రాంతం అంత్యోక్య కేంద్రం ఇదే. మొట్టమొదటి క్రైస్తవులు అనబడింది ఇక్కడే క్రైస్తవ సంఘం ప్రారంభమైంది. ఇప్పుడు గతసారి చూసాం 11 అధ్యాయంలో 26వ వచనంలో మొట్టమొదటి క్రైస్తవులు అనబడేది. అంటే ఇప్పుడు యెరూషలేము నుంచి పౌలు, బర్నబా, మార్కు వచ్చి ఇక్కడ ఉన్నారు 12 అధ్యాయం ఆఖరి అయ్యేసరికి. ఇప్పుడు 13 అధ్యాయంలో వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు అంత్యోక్యలో. ఇప్పుడు 13 అధ్యాయంలో ఏం జరుగుతుందో చూద్దాం. అంత్యోక్యలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేర్ అనబడిన సుమ్యోను, కురేడైన లూకియా, చతుర్థాధిపతి హేరోదు పెంచబడిన మనయేను, సౌలు అనే ప్రవక్తలను బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరిచిందని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఈ 3 వచనాల్లో మనకేమర్థమవుతుంది? ఉపవాస ప్రార్థన జరుగుతుంది అంత్యోక్య సంఘంలో. అక్కడ ప్రవక్తలు అన్న వాళ్ళు ఉన్నారు ఇంకాను వీళ్ళతో పాటు. అక్కడ బర్నబా, ఈ సౌలు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సుమియోన్ అన్నాడే, లుకియాతో చతుర్థతో కూడా మనయన్ ఆయన ఒక ఆయన ఉన్నాడు. పెద్దలు ఉన్నారు, బోధకులు, ప్రవక్తలు అందరూ ఉన్నారు ఒక సంఘంలో. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడంట? బర్నబానును సౌలును నేను పిలిచిన పని కొరకు వాళ్ళ ప్రత్యేకపరుచుడి, సువార్తకు పంపించండి అని పరిశుద్ధాత్ముడు చెప్పాడంట సంఘంలో. అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పిన ప్రకారంగా సంఘం ఉపవాసం ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులుంచి పంపించారు. ఇది మొదటి 3 వచనాల్లో జరిగినటువంటి విషయాలు. ఇక 4వ వచనం నుంచి అలా మీరు డివిజన్ రాసుకుంటే రాసుకోవచ్చు. 13 అధ్యాయం 1 నుంచి 3 అంత్యోక్య నుండి సువార్తకు పంపబడుట. పౌలు అంత్యోక్య నుండి సువార్తకు పంపబడుట అంటే ఇప్పుడు అంత్యోక్య సంఘం నుండి బయలుదేరుతారు. ఇప్పుడు 4వ వచనం నుంచి మీరు ఎలా రాసుకుంటారంటే 4 నుంచి 13 వరకు కూడా కుప్రాలో పరిచర్య. మీరు మ్యాప్లో చూస్తే కుప్రా ఎక్కడ ఉందో అర్థమవుతుంది. కుప్రా దీవి, అది మధ్యధర సముద్రంలో కుప్రా దీవి. ఆ కుప్రా దీవిలో పరిచర్య 4 నుంచి 13వ వచనం వరకు. అలాగే 13 అధ్యాయం 14వ వచనం నుంచి 50వ వచనం వరకు కూడా అంత్యోక్యలో పరిచర్య. అంటే ఈ అంత్యోక్య కాదు, బ్రాకెట్లో రాసుకోండి, పిసిదియా.
లేదా గల్తీ ప్రాంతంలో పరిచయం రాసుకోవచ్చు, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. గల్తీ ప్రాంతం అది. గల్తీ ప్రాంతంలో ఉన్న సంఘాలు ఏమంటే అంత్యోకియా, ఈకోనియా, లుస్త్రా, దెర్బే. బోర్డు మీద మీకు రాయబడ్డాయి మ్యాప్లో. అంత్యోకియా, ఈకోనియా, లుస్త్రా, దెర్బే. ఆ సంఘాలన్నీ కలిపి ఏమంటాడు? గలతీ సంఘాలు. గలతీ పత్రిక వాళ్ళకే రాశాడు. గలతీ అంటే గలతీ అనేది ఒక సంఘం కాదు, గలతీ అన్నది ప్రాంతం, గలతీలో ఉన్న సంఘాలకు. ఒక 4వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో. మీకు 13వ అధ్యాయం డివిజన్ చెప్పాను, ఒకసారి చదివేస్తున్నాను. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సులీకైకి వచ్చి అక్కడి నుండి వాడెక్కి కుప్రాకి వెళ్ళిరి. సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. కుప్రా దీవిలో ఎంట్రన్స్లో సలమీ అన్న ప్రాంతంలో వారి యూదుల సమాజ మందిరం ఉందంట. అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. యోహాను అంటే మార్కు వారికి ఉపచారం చేయవాడే ఉండును. వారు ఆ దీపమంతటా సంచరించి పాపు అండర్లైన్ పాపు అన్న ఊరికి వచ్చినప్పుడు గార్డీ వాడిన అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అండర్లైన్ బర్ యేసు. యేసులు చాలామంది ఉంటుంటారు, అందరూ యేసు అనుకోకూడదు. నజరేయుడని యేసు వేరు, బర్ యేసు వేరు, ఇంకొక యేసు ఉంటాడు, యూస్తని యేసు ఇంకొక ఆయన ఉంటాడు. కాబట్టి మీకు బైబిల్లో 3 యేసులు ఉంటారు. నజరేయుడని యేసే అసలైన యేసు. పాపు అని ఊరికి వచ్చినప్పుడు గార్డీవాడు అబద్ధ ప్రవక్త అయిన బర్యస్ అని ఒక యూదుని చూసిరి. ఇతడు వివేకం గలవాడైన సెర్గీ పౌలు అనే అధిపతి వద్దను ఉండేను. చాలా వివేకం గలవాడైన సెర్గీ పౌలు అనేటువంటి ఒక అధికారి ఉన్నాడు అక్కడ పాపులో, ఆయన దగ్గర ఉండేవాడంట. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరును. ఎవరు? సెర్గీ పౌలు. సెర్గీ పౌలు ఏమో దేవుని వాక్యం వినాలని పిలిపించుకున్నాడు బర్నబాని పౌలును. 8వ వచనం చూడండి. అయితే ఎలిమా అని పేరు కూడా ఉంది గార్డీవాడికి. ఎలిమా ఆ అధిపతిని విశ్వాసంలో తొలగింపవాలని యత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలిమా అని పేరుకు గార్డీవాడిని అర్థం. ఆ ఏమో సువార్త వినడానికి వాక్యం వినడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ గార్డీవాడు ఏం చేస్తున్నాడు? ఆటంకపడుతున్నాడు. అందుకు 9వ వచనం, అందుకు సౌలు అనబడిన పౌలు అండర్లైన్ చేసుకోండి. పౌలు అని పేరు మొట్టమొదటి ఇక్కడ ఉంటుంది. ఇంతవరకు సౌలు అని ఉంటుంది బైబిల్లో. పౌలు అన్న పేరు 9వ వచనంలో వస్తుంది, ఇక్కడే ప్రారంభం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడే అతను తేరి చూసి సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గం చెడగొట్టడం మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడివే సూర్యుని చూడకుందో అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతను కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నేను నడిపింతురా అని వెదకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి సువార్త ప్రయాణంలోనే మొట్టమొదటి అద్భుతం కుప్రా దీవిలో, మరి సలామీలో ఏ అద్భుతం చేయలేదు. కానీ పాపు అన్నటువంటి ఊరికి వచ్చిన తర్వాత అక్కడ ఈ సెర్గీ పౌలుకి సువార్త అందిస్తుంటే ఈ గార్డీవాడు అడ్డు పెడుతున్నాడు. వెంటనే పౌలు కోపం వచ్చింది, ఇక ఈయనకి ఇచ్చేసాడు గట్టిగా. ఆయన అంటే గుడ్డెడు అయిపోయాడు. ఇది ఇక నెక్స్ట్ 13వ వచనం మీరు చూడండి. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును వాడెక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలో ఉన్న పెర్గేకి వచ్చారు. మ్యాప్లో మీకు పెర్గే రాశాను చూడండి, పెర్గే ఎక్కడ ఉందో ఆ పెర్గేకి వచ్చారు. ఇప్పుడు మీకు వీడియోలో మొదటి శోధ ప్రయాణం పెట్టుకుంటే అందులో క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మొదటి శోధ ప్రయాణం ఆ పెర్గే ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఓకే, అచ్చటి యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకి తిరిగి వెళ్ళాను. 13వ వచనం ఏం జరిగింది? మార్కు వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంతవరకు వచ్చి మార్కు వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో మరి తెలియదు. సువార్త పైన ప్రారంభం బయలుదేరాడు, మరి ఏమైందో తెలియదు. ఒంట్లోనే ఏమైనా తేడా ఉందా, లేకపోతే సువార్త భయపడ్డా, ఏమైందో అర్థం కాదు. కానీ మొత్తం మీద వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 14వ వచనం చూడండి. 14 నుంచి ఈ అధ్యాయం ఆఖరి వరకు కూడా ఒకే ఊర్లో ఉంటారు వీళ్ళు. ఇంకొక అంత్యోకులు ఉంటారు, పిసిదియాలో ఉన్న అంత్యోకులు. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలో ఉన్న అంత్యోకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్త లేఖను చదివిన తరువాత సమాజ మందిర అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవాలని ఉన్నాయాలో చెప్పుడని వారికి వర్తమానం చేశారు. సాధారణంగా ఏదైనా కొత్త చర్చిలోకి వెళ్ళి కూర్చొని అనుకోండి, మళ్ళాంటి ఏమనుకుంటారు, ఏదో సేవకుల్లాగా ఉన్నారు, ఏంటి ఏమైనా వాక్యం చెప్తారా, కొత్త వాళ్ళలాగా ఉన్నారు
మరి పాస్టర్ గారు నన్ను అలాగే కదా ఆహ్వానించారు మరి వైజాగ్లో. మరి నేను రాజమండ్రి నుంచి వచ్చాను సార్, ఇది నా సాక్ష్యానికని. అయితే మరి సంఘంలో ఏమైనా వాకింగ్ చెప్తారా, ఏమైనా టీచింగ్ చేస్తారా అని అలాగే కొత్త వాళ్ళు రాగానే అవకాశం ఇస్తారు. అలాగే ఇప్పుడు ఏమన్నారు అక్కడ ఉన్నట్టు సమాజ మందిరంలో పౌలు బర్నబాను చూసి ఏమైనా బోధవాక్యం చెప్పాలనుకుంటున్నారా అని అడిగారు. అప్పుడు అంటే పౌలు ఎలాంటి వాడు అంటే నాకులాగా అంటే ఎక్కడైనా ఎవడైనా అవకాశం ఇస్తే టప్పని లేచిపోతాడు, ఇంక వెనక ముందు ఉండదు. అవకాశం కోసమే కూర్చుంటాడు, ఏ అవకాశం ఇస్తే ఉపయోగించుకుంటాడు అన్నమాట. 16 వచ్చిన చూడండి ఏం మాట్లాడుతున్నాడో పౌలు. అప్పుడు పౌలు నిలబడి చేసేకి చేసి ఇట్లేను, ఇశ్రాయేలులారా, దేవునికి భయపడేవారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశం ముందు పరదేశంలో ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలం చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. మరియు కనాన్ దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశంలోని వీరికి స్వాస్థ్యంగా పంచి ఇచ్చాను. చరిత్ర అంతా చెప్తున్నాడు. ఇంచుమించు 450 సంవత్సరములు అలా జరిగాను. తరువాత ప్రవక్తలైన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసాను. మన ఆది మానవుడు నేటి మానవు వరకు మన బైబిల్ ఇండెక్స్ పేపర్ ఉంది కదా, ఇదే ఆ టైప్లో చెప్తున్నాడు ఈయన కూడా. న్యాయాధిపతులు దయచేశాడు. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడైన కీసు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేశాను. అతన్ని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు నేను యెస్సే కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతని ఇష్టానుసారైన మనుష్యుడు, అతని నా ఉద్దేశంలో నెరవేర్చని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేల్ కొరకు రక్షకుడు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేల్ ప్రజలందరికీ మారుమనసు విషయమైన బాప్తీసు ప్రకటించాను. యోహాను తన పని నెరవేర్చుండగా నేను ఎవరినని మీరు తలంచున్నారు, నేను ఆయన్ని కాను, ఇదిగో నా వెనక ఒకడు వచ్చిచున్నాడు, ఆయన కాళ్ళు చెప్పులు ఇప్పటికైనా నేను పాత్రను కానని చెప్పాను. ఇదంతా చరిత్ర అంతా చెప్పేసి ఇంకా మాట్లాడుతున్నాడు 26వ వచనం. సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురం ఉండేవారము వారి అధికారులు ఆయనను ప్రతి విశ్రాంతి దినము చదువుబడుచున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష ఆ వచనము నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేది కనబడకపోయినను ఆయన చంపించవలనని వారు పిలాతునకు వేడుకొనిరి. వారు ఆయన గూర్చి వ్రాయబడినవన్నీ తర్వాత ఆయన మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టి, అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారు ఇప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడు, నేను నిన్ను కంటిని అని 2వ కీర్తనలో రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుని బట్టి దావీదునికి అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చెప్పిన తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన కానీ దేవుడు లేపినవాడు కుళ్ళుపట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలోనూ నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయంలన్నింటిలో విశ్వసించి ప్రతివాడు ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడిననియు అండర్లైన్ మీకు తెలియగాక. ముఖ్యమైన వచనాలన్నీ అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి మీరు. మోసే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో మీరు నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారో ఆ విషయాలన్నింటిలో విశ్వసించి ప్రతివాడు ఈయన వల్లనే నీతిమంతుగా తీర్చబడతాడు అని మీకు తెలియనుగాక. మాకు తెలిసింది మీకు ఇంకా తెలియట్లేదు కాబట్టి మీకు తెలియనుగాక అంటున్నాడు. ఓకే, 40 వచనం. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకొనుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించేవారులారా, ఆశ్చర్యపడి నశించుడి. మీ దినాల్లో నేను కార్యం చేసేదను, ఆ కార్యం ఒకడు మీకు వివరించినను మీరు ఎంత మాత్రం నమ్మరు అని. వారు సమాజ మీదలో వెలిచుండగా ఈ మాటలను మనుషుల విశ్రాంతి తమతో చెప్పవాలని జనులు వేడుకొనిరి. ప్రజల తాలూకు పద్ధతి ఎప్పుడు కూడా అప్పుడిప్పుడు ఒకలాగే ఉంటుంది. ఒకసారి ఎప్పుడైతే సేవకుడు చెప్పిన నచ్చి మళ్ళీ రెండోసారి చెప్పండి అంటారు. ఆ తర్వాత మళ్ళీ మూడోసారికి వచ్చేటప్పుడు మళ్ళీ తిరస్కరిస్తారు. ఇది ఆటోమేటిక్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి పరిచయం జరుగుతుంది. నేను రుస్సు చెప్తున్నాను. ఇవి 42వ వచనం. సమాజ మందిరంలోని వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఏమనుకున్నారట, చాలా బాగా చెప్పాడు పౌలు, మొత్తం ఇష్టంతా చెప్పాడు, వచ్చే వారం కూడా మీరు వచ్చి మాకు చెప్పండి అని కోరుకున్నారట. 42. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకలు యూదులను భక్తిపరులని యూదు మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. కొంతమంది భక్తిపరులు యూదు మత ప్రవిష్టులందరూ కూడా పౌలును వెంబడించారు. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండమని వారిని హెచ్చరించిరి. ఓకే, ఇప్పుడు 44 నుంచి చూడండి ఏం జరుగుతుందో. మరుసటి విశ్రాంతి దినం దాదాపుగా పట్టణమంతా దేవుని వాక్యం వింటూ కూడి వచ్చి
యూదులు జనసమూహం చూసి మత్సరంతో నిండుకొని దూషించు పౌలు చెప్పిన వాటికి అర్థం చెప్పిరి. అప్పుడు వ్యతిరేకత లేచిపోయింది. పౌలు చెప్పిన దానికి అర్థం చెప్పడం మొదలెట్టారు. మరుసటి విశ్రాంతి దినాన్ని, మొదటి విశ్రాంతి దినాన్ని చాలా బాగా చెప్పు పౌలు అన్నారు. ఈసారి రెండోసారి వెళ్ళేసరికి అర్థం చెప్పారు యూదులు అందరూ కూడా. ఇప్పుడు 46 చూడండి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనేరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పటం ఆవశ్యకమే, అయినా మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఓకే, ఇక మీ ఆత్మలకు మీరే లెక్క అప్పగించుకుంటారు, మేము వెళ్తాం. ఓకే, అన్యజనుల వద్దకు వెళ్ళిపోతాం, ఇక మీరు చూసుకుంటారా బాబు, మీరు ఎందుకంటే యేసుప్రభువు మాట చెప్పారు. అపోస్తలులు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నారు? మిమ్మల్ని ఎవరైనా చేర్చుకున్నట్లయితే వాళ్ళకి బ్లెస్ చేయండి, ఎవరైనా చేర్చుకోకపోతే పాదూలు వెళ్ళిపోయాడు, అంతే గొడవలు పెట్టుకోవద్దు అక్కడ అని చెప్పాడు. ఓకే, 47వ వచనం చూడండి. నీవు భూదిగంతుల వరకు రక్షణార్థంగా ఉండినట్లు నేను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినన్నరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యం మహింపరిచరి, మరియు నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించరి. ప్రభు వాక్యం ఆ ప్రదేశమంతటా వ్యాపించను. కానీ యూదులు భక్తి మర్యాదలు గల కానీ అన్నాడు మనం ఎప్పుడైనా సరే, కానీ అంతా బాగుంది. కానీ యూదులు భక్తి మర్యాద గల స్త్రీలను ఆ పట్టణ ప్రముఖులను రేపి పౌలుకు బర్నబాకు హింస కలుగు చేసి వారిని తమ ప్రాంతాల నుండి వెళ్ళగొట్టిరి. భక్తి మర్యాద గల స్త్రీలే ఆ పట్టణ ప్రముఖులను వీళ్ళు వాడుకున్నారు. యూదులు స్త్రీలని ఆ పట్టణ ప్రముఖులని ఆ ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టేశారు పౌలుని బర్నబాని. మార్కు లేడు, మార్కు రిటర్న్ వెళ్ళిపోయాడు, స్టార్ట్ అయ్యాడు, మధ్య వరకు వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పౌలు బర్నబా ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఏందో. అయితే పౌలు బర్నబా ఏం చేశారు? 51వ వచనం చూడండి. వీరు తమ పాదధూళిని వారితో దులిపివేసి ఈకొనియాకు వచ్చరి. ఇప్పుడు మ్యాప్లో మీరు చూస్తే అంత్యోక తర్వాత ఈకొనియా అక్కడికి వెళ్ళిపోయారు. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. దేవుని నామమున స్తోత్రం కలుగుగా. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అనడానికి ఇదే రుజువు మనకి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మ వాడబడిన వారు ఒక ప్రాంతంలో వెళ్ళగొడితే ఇంకో ప్రాంతానికి ఎడుతూ వెళ్ళరు, ఆనందం తెలిపోతారు. ఒక దగ్గర ఎక్కడైనా తిరస్కరించబడిన దుఃఖపడరు, భయపడరు, కృంగిపోవడం అసలు ఉండదు. ఎందుకంటే లోన పరిశుద్ధాత్మ ఉంటే ఆ మనిషికి ఆ బలహీనత రానివ్వదు, బలపరుస్తుంటుంది. చూడండి, ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారు ఏరియా అని ఉంది. అంత్యోకిని తగిలేశారు, తగిలితే ఈకోనికి వెళ్ళిపోయారు పక్కన ఇంకొక ఊరు. ఓకే, 14వ అధ్యాయానికి వెళ్తున్నాను. మనం మొదటి శుభ ప్రయాణంలో ఉన్నాం అనుకుంటున్నాను. ఈ కొనిలో జరిగింది ఏమనగా, ఇప్పుడు ఈ కొనిలో ఏం జరుగుతుందో చూడండి. వారు కూడి యూదుల సమాజ మందిలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకలు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుగొలిపి, అవిధేయులైన యూదులు, అల్లరి యూదులు, ఇలా మంచి పేర్లు పెడుతుంటాడు లోకేంద్రలోనే. మత్సరంతో నిండుకున్న యూదులు అంటాడు. వారి మనస్సులో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలు అద్భుతములు చేయించి తన కృపావాక్యములకు సాక్ష్యం ఇచ్చిచుండును. ఆ పట్టణ జన సమూహంతో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షంగాను కొందరు అపోస్తుల పక్షంగాను ఉండరి. మరియు అన్యజనులు యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలని ఉండరి. వారు ఆ సంగతి తెలుసుకొని లొకయాలోని పట్టణంలోకి లుస్త్రాకు దెర్బేకు చుట్టూ పట్టణ ప్రదేశంలో పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. ప్రతి పదాన్ని మీరు బాగా చదవాలి. నేనంటే ఆల్రెడీ చాలాసార్లు చదువుతున్నాను కాబట్టి నేను ఫాస్ట్గా చదువుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. ఆ పదాలు ఒక్కొక్కటి ఎలా రాశాడు చూసారా? అక్కడ చాలా దినాలు ఉన్న సూచక్రియలు అద్భుతాలు చేశాడు. అయితే వాళ్ళకి భేదాలు, కొందరు ఇటు కొందరు అటు, కొందరు అపోస్తుల వైపు, కొందరేమో యూదుల వైపు. అలాగా అయితే అధికారులతో కలిసి వారి మీద పడి అంత్యోకులు ఎలా జరిగిందో ఈ కొనిలో అలాగే జరిగింది. అంత్యోకుల పౌలు ఎలా తరిమేశారో ఈ కొనిలో కూడా తరిమేశారు. చివరికి రాళ్ళు చంపాలని ప్రయత్నం చేశారు. ఈ సంగతి తీసుకుని ఏం చేశారట? పారిపోయారట పౌలు బర్నబా. అంటే పారిపోయారంటే శాతగాక పారిపోయారని కాదు. క్రైస్తవులు చాలామంది ఏమనుకుంటున్నారంటే సువార్త ప్రకటించేట్టు అడ్డు పెడతారు పారిపోయారు అని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. మీరు అంటే వాళ్ళు పిరుకోలో లేదా భయమో అనుకుంటున్నారు వాళ్ళు, కానీ యేసుప్రభు ఆజ్ఞని అనుకోవట్లేదు వాళ్ళు. ఎక్కడ గొడవ పెట్టుకోవద్దు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, మీరు ఆ ఊరి నుంచి ఇంకొక ఊరు వెళ్ళిపోయింది, ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళిపోయింది, అక్కడ వద్దంటే ఆ స్థలాన్ని విడిచిపెట్టియండి అంతే. ఆ సంగతిని చూసుకుంటున్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. ఈ పద్ధతే ఫాలో అవ్వాలి. ఇప్పుడు మన క్రైస్తవులు చాలామంది ఏంటంటే క్రైస్తవులు పెరిగిన తర్వాత మనల్ని అక్కడ వద్దంటారా, మనల్ని తిరస్కరిస్తారా, మన వాళ్ళందరూ లేవంటారా యూనియన్ అంటున్నారు. అసలు అది పద్ధతి కాదు, అది వాక్యానుసారం అనేది కాదు అది. 7వ వచనం చూడండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? మ్యాప్లో చూడండి. అంత్యోకి నుంచి ఈకోనియాకి వచ్చారు. ఈకోని తర్వాత మీకు మ్యాప్లో కనపడుతుంది అంత్యోకియా ఇది, ఈకోనియా ఇది, ఈ సుక్క. ఇప్పుడు ఈకోనియా నుంచి
ఇక్కడికి తర్వాత లుస్త్రాకు వస్తున్నారు. ఇప్పుడు చూద్దాం 7వ వచనం నుంచి. లుస్త్రాలో బలహీన పాదములలో ఒకడు ఉండెను. అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడే ఎన్నడును నడువులేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలాడుతూ విని పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువు సాగాను. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. అద్భుతాలు చూశారు ఎలా చేస్తున్నాడు పౌలు ద్వారా. అక్కడేమో సెర్గి పౌలు దగ్గర ఉన్న గాడివాడే గుడ్డివాడుగా అయినడు చేశాడు. ఎక్కడేమో ఇక్కడికి వస్తాడు కుంటోడు స్వస్థత. ఇప్పుడు చూడండి 11వ వచనంలో జనసమూహాలు పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపం తాల్చి మన యొద్దకు తిరిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతనియు పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మేనియు పేరు పెట్టిరి. వీళ్ళిద్దరికి పేరు పెట్టేశారు ఎప్పటి పూజారులు అందరూ కూడాను. పట్టణానికి ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండ్లను ద్వారాల యొద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవాలని ఉండును. ఇప్పుడు నాకు ఈ సందర్భం గుర్తొచ్చినప్పుడు ఏం గుర్తొద్దంటే అదే క్రైస్తువులు కూడా చాలా చిన్న మీటింగ్ బాగా చెప్పారనుకో, వాక్యం బాగా చెప్పారు అనుకోండి, అయ్యగారికి సన్మానం చేయాలని వెంటనే పూల దాంట్లో సన్మానాలు సాల్వాలు తెచ్చి చేస్తున్నారు. ఇదే గుర్తొస్తుంది అలా చూసినప్పుడు నాకు. మరి ఇంకా నాకు ఎంత కోపం వస్తుందంటే అలా చూసి, అంత అవసరం ఆ సన్మానాలు. రాత్రి కూడాను అక్కడ జాములు కూడా. ఇక ఈ ప్రాంతం లేదండి, నేను చూసిన ప్రతి ప్రాంతం రాజమండ్రి కాదు, వైజాగ్ కాదు, విజయనగరం జిల్లా కాదు, ఎక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళా ఈ బ్యాచ్, ఈ సన్మానాల బ్యాచ్కి మాత్రం బైబిల్ బాగా చదవరు, అర్థం చేసుకోరు, ఏదో పొడిగా బై చేస్తుంటారు. అసలు సన్మానాలు మనం చేసుకోవచ్చా? సన్మానాలు మనం తగిన వాళ్ళమా? యేసుప్రభువే సన్మానం చేసి పారిపోయాడు, వద్దురా బాబు అని. ఇప్పుడు పౌలు బర్నబా ఏమంటున్నారో చూడండి ఇక్కడ 14వ వచనం. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి వస్త్రాలు చించుకున్నారు. సన్మానం చేస్తుంటే వస్త్రాలు చించుకోలేదు కదా బాబు, శుభ్రత అలా దూకుని నీట్గా కూర్చొని మనిషి. అయ్యలారా 15వ వచనం. మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం కలనరులమే. అండర్లైన్. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో కూడా సమస్తమును సృజించిన జీవంగల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అద్భుతమైన వచనం అండి ఈ వచనం 14-15. ఈ వచనం చెప్తే చంపేస్తారని తెలుసు నాకు. బయట సువార్తలను చంపేసిన పర్వాలేదు, ఈ వచనం చెప్పి చచ్చిపోవాలి నాకు. సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించి నశించిపోతున్నటువంటి మూర్ఖతరం వారులారా, మూర్ఖ జనం వారులారా, ఎప్పుడు దేవుని తెలుసుకుంటారు మీరు? ఈ వచనం చదవండి ఒకసారి. పౌలు ఏం చెప్తున్నాడో. మేము ఒకప్పుడు ఇలాంటి నరులమే, మేము మీలాగే చేసేవారి. సృష్టికర్తను పక్కనెట్టి సృష్టిని ఆరాధించేవారు మేము కూడా. ఇప్పుడు మాకు దైవజ్ఞానం దేవుడు ఇచ్చాడు, దైవాత్మ ఇచ్చాడు, కాబట్టి సత్యం తెలుసుకున్నాం మేము. కాబట్టి మనుషులను ఆరాధించడం అన్నది, బొమ్మలను ఆరాధించడం అన్నది మేము మానేసాం. సృష్టిని ఆరాధించడం మానేసాం. ఆకాశం, భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలని, ప్రకృతిని, దేన్ని మేము ఆరాధించాం. దాన్ని అనుభవిస్తాం అంతే, దేవుడు మన కొరకు ఇచ్చాడని. ఈ సత్యం మీరు తెలుసుకోవాలని మేము మీ పాదాలు పట్టుకుని బతిమాలుకుంటున్నారా బాబా అంటున్నాడు పౌలు బర్నబా. ఇక్కడ కొంతమంది స్వామీజీలు వీళ్ళందరూ ఇలాగే కదా మరి. ఏదో వాళ్ళు దేవుడు వాళ్ళతో చిన్న అద్భుతాలు చేయించేసరికి వాళ్ళు దేవుళ్ళు అయిపోతున్నారు. 16వ వచనం. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ మార్గం ఎందు నడువనిచ్చాడు. గత కాలంలో మాత్రం దేవుడు ఏం చేశాడు? తమ ఇష్టానుసారంగా నడవనిచ్చాడు. ఆయన ఆకాశమును మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయంలో నింపుచు, మేలు చేయడి చేత తన్నుగూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బెగ్గరగా చెప్పారు. వారు తమకు బలి అర్పింపకుండా సమూహం బహు ప్రయాసమయ్యను. ఆ లాపడానికి చాలా కష్టపడ్డారు అటు వీళ్ళు. ఒరే బాబు, మీ సన్మానాలకు నమస్కారం రా నాయన, మాకు అంత అర్హత లేదురా బాబు, మనం సన్మానాలు తాగము. ఇదంతా దేవుని వల్ల జరుగుతుంది, దేవుడే కార్యాలు చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు తర్వాత ఎలాంటి సన్మానం చేశారో చూడండి 19వ వచనం నుంచి. అంత్యోక నుండి ఈకొనే నుండి యూదులు వచ్చి జనసమూహంలో తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినాను అనుకొని పట్టణం వెలుపలికి అతను ఈడ్చిరి. ఎక్కడి నుంచి వచ్చారండి? పౌలు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు. ఆ బ్యాచ్ అంతా అవుతుంది, ఈ శత్రువులంతా అవుతున్న వెనకాల. ఈ యూదుల అంత్యోక నుంచి వచ్చారు, ఈ కొన్ని నుంచి వచ్చారు, లుస్త్రా వాళ్ళు రేపారు. ఈ పనికిమాల బ్యాచ్ ప్రతి ఊర్లో ఉంటుంది. ఈ పనికిమాల చెత్త బ్యాచ్ రాజమండ్రిలో ఉంటుంది, వైజాగ్లో ఉంటుంది, జామ్లో ఉంటుంది, అన్ని జిల్లాలో ఉంటుంది, అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది, అన్ని దేశాల్లో ఉంటుంది, ప్రతి ఊర్లో ఉంటుంది ఈ బ్యాచ్. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలాగైతే ప్రతి ఊర్లో ఉంటారో, దేవునికి వ్యతిరేకులు కూడా ప్రతి ఊర్లో ఉంటారు. దేవుడి బ్యాచ్ ఎలాగైతే ఉంటుందో సాతాను బ్యాచ్ కూడా ఉంటుంది ప్రతి స్థానంలో కూడా.
ఇప్పుడు ఈ సాతాను బ్యాచ్ అంతా ఏం చేశారు? అంత్యోక్య నుండి ఈకొనే వచ్చి లుస్త్రాలో వచ్చి పౌలు చేసిన పని ఏంటి? ఎంతకిని పౌలు బర్నబాలో ఏమైనా తప్పు ఉందా? అసలు పౌలు బర్నబాను కొట్టవలసిన పరిస్థితి ఏంటి? అంత్యోక్యలో ఆడవాళ్ళు రేపి ఆడవాళ్ళతో తరిమేశారు. ఇక్కడేమో ఈకొనేలు ఏమో చంపేయాలని రాళ్ళతో అక్కడ కొట్టారు. ఇక్కడ లుస్త్రాకి వచ్చేటప్పటికి లుస్త్రాలో కుంటోడు స్వస్థ చేస్తే సన్మానం వద్దని చెప్పారు. అంతేనా? అక్కడి నుంచి తీసుకొచ్చి అయ్యో వీళ్ళు ఏం చేశారని అడిగిన లేరు. వీళ్ళకి పక్కన ఎవరు కూడా వాళ్ళు అసలు నేరవేంటి, వీళ్ళు ఎందుకు కొడుతున్నారు, వీళ్ళు ఎందుకు తరుముతున్నారు అని అడిగేవాళ్ళు లేడు. వీళ్ళకి ఘోరంగా ఉండేది అనమాట సువార్త మొదటి శోధ ప్రయాణంలో. 20వ వచనం చూడండి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. దేవుని స్తోత్రం. తర్వాత పక్క ఊరు వెళ్ళిపోయాడు, ఇంకొక ఊరు వెళ్ళిపోయాడు. అసలు మనం అయితే సువార్త ప్రయాణం వెళ్తే ఇలా తగిలితే ఇంకెందరైనా ఇంటికి వెళ్ళిపోతాం పదంటారు. ఆయన ఎవడ ఎందుకురా మనకి గొడవ అంతాను? వాళ్ళు నశించిపోతే మనకెందుకు, పాడైపోతే మనకెందుకు, వాళ్ళు నరకనిపోతే మనకెందుకు, వాళ్ళకెందుకు సువార్త ఆ మూర్ఖులకి అని మనకి చిరాకు వచ్చేది, కోపం వచ్చేది. వచ్చేసి ఇంక మన ఇంటికి మనం వెళ్ళిపోయి శుభ్రంగా మా మనవరాలతో ఆడుకుంటే బెటర్, మా కోడలో ఏదో వండి పెడితే అది శుభ్ర తినడం బెటర్, మా కొడుకు ఏదో తెచ్చి పడితే అదే పెడుతూ మా పిల్లలు బెటర్. ఎందుకురా బాబు శుభ్రంగా ఇంటి దగ్గర ఉంటే అన్ని సౌకర్యంగా చూసుకుంటారు. ఇదెందుకురా నాయన మనకి ఏంటి వీళ్ళు చేసే మర్యాద ఏంటి మనకి? వెళ్ళి ఎవరి కోసం తిరుగుతున్నాం ఇవన్నీ? మన ఎలాగ రక్షణ పడ్డాం కదా, మన ఆశీర్వాదాలు ఆలపంచాలి, మనం ఆతృత పెడుతుంటే వీళ్ళు రెస్పాన్స్ లేదు. ఎలాంటి మూర్ఖులు మన స్వాత ప్రకటించడం ఏంటరా? పదా వెళ్ళిపోదాం అంటాడు వెనకాల. అసలు పౌలుకి లేకపోయినా పక్కన వాళ్ళు అంటారు కదా, నీకు పౌలో నీకు ఎర్రి పట్టింది, ఎందుకే పిచ్చోడిలోగా ఉన్నావు, మరి ఏ ఊరిలో నీకు మర్యాద జరుగుతుంది అసలు? పోనీ అంత్యోకులు నిన్ను గౌరవించారా? ఇంత కష్టపడి చెప్పు, అంత్యోకులు నిన్ను గౌరవించారా? పోనీ ఈ కొనలో గౌరవించారా? పోనీ లుస్త్రాలో గౌరవించారా? ఎక్కడా గౌరవించలేదు. ఇంకా నీకు సువార్త ఏంటి? దేవుని దైవాలు పౌలుకి భార్య లేదు కూడా జరిపోయింది. పక్కనగా రావుడు ఉంటే పౌలుని పిల్లకొట్టుకుని ఇంటికి తీసుకుపోయాను. నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? పెళ్లి చేసుకుంది నేను ఎందుకైనా? అంతతో దెబ్బలు తినడానికే? నీకే సన్మానం చేస్తున్నారా, దెబ్బలు కొడుతున్నారు? ఏంటి నీకు? అందుకే ఆ బాధ ఎందుకు అసలు? ఇండియా సూపర్ బైబిల్ చదువుకోవచ్చు కదా, నీ దగ్గర కూర్చొని పరువు తీసేస్తున్నావు మాకు. మీ ఆయన వాళ్ళు కొట్టారంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను. అక్కడ మీ ఆయన పలానా ఊరిలో వ్యతిరేకత వచ్చిందంటే తలెత్తుకోలేకపోయి, మా తండ్రిని ఎలా చేశారంటే పిల్లలు తలెత్తుకోలేకపోతున్నారు. కాబట్టి భార్య పిల్లలు లేరు కనుక పౌలు సువార్త అయ్యింది. అవునా కదా? ఓకే, ఎక్కడికి వెళ్ళాడండి ఇప్పుడు? 21వ వచనం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత ఏ పట్టణం? 20వ వచనం. ఏ పట్టణానికి వెళ్ళారండి? దెర్బే. అండర్లైన్ చేసుకోవాలి మీరు ఆ పట్టణాలు. అంత్యోక్య తర్వాత ఈకొనియా తర్వాత లుస్త్రా తర్వాత దెర్బే. మీరు మ్యాప్లో కూడా చూడవచ్చు ఏ పట్టణం తర్వాత ఏ పట్టణం. ఈ అన్నింటినీ గల్తీ సంఘాలు అంటారు. గల్తీ ప్రాంతం అది. 21వ వచనం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఈకొనియాకును అంత్యోక్యను తిరిగి వచ్చి, మరి చూడండి, పోనీ వెళ్ళిపోయిన అలాగ వెళ్ళిపోవచ్చు కదా ముందుకి, మళ్ళీ తిరిగి పట్టణారు. ఎందుకు? దెబ్బలు తిన్నా, అక్కడ అవమానాలు జరిగినాయి, మళ్ళీ ఆ పట్టణాలకు వస్తున్నారు వీళ్ళు. ఎందుకు వస్తున్నారు? శిష్యులు. చూడండి 22వ వచనం. శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసం మీద నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించిరి. వీళ్ళు దెబ్బలు తిన్నందుకు భయపడలేదు. విశ్వాసించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పాపం, భక్తి పరులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు పురుషులు. వాళ్ళు ఎక్కడైనా డిస్కరేజ్ అయిపోతారేమో. అయ్యో మా సేవకులు ఇలా కొట్టి పంపించేశారు, మరి రేపొద్దున మమ్మల్ని కూడా కొట్టేస్తారేమో, దేవుని భయపడిపోతారేమో, దేవుని ఎదుగుతారేమో. కాబట్టి ఇలాంటి దెబ్బలు కాయడానికి మనం పిలవబడ్డాం, ఇలాంటి శ్రమలు అనిపించడానికి మనం పిలవబడ్డాం. మన ప్రభు అయితే ఎంతకన్నా దెబ్బలు కాసాడు. ఆయన కాసిన దెబ్బలు, ఆయన వేయించుకున్న సిలువు, ఆయన వేయించుకున్న మేకులతో పోల్చుకుని మన దెబ్బలే మాత్రం. మీరు ఎలాంటి భయపడకని చెప్తున్నారు వీళ్ళు. మళ్ళీ ఈ 3 పట్టణాలు వచ్చారంటే వెనక్కి రిటర్న్. దెర్బే, లుస్త్రా, ఈకొనియా, అంత్యోక్య వచ్చి అందరికీ ఏం చెప్పారు? 22వ వచనంలో శిష్యుల మనస్సును దృఢపరిచి విశ్వాసం మీద నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునికి వారిని అప్పగించిరి. ఉపవాసం ప్రార్థన చేసే వాళ్ళందరికీ, బాబు మీరు ప్రభు ఎలా చెప్పారు చూసారా, మనం అనేక శ్రమలు అనుభవించాలి, మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, మనం పరలోకం వెళ్ళాలి, మనకి ఈ భూమితో అనవసరం, ఈ భూమి మీద మనం అంతా కూడా చుట్టం చూపు పూసినట్టు లెక్క, మహా అయితే 60 సంవత్సరాలు బతుకుతాం. ఇదంతా కాలక్షేపం. ఇక్కడ ఈ కాలక్షేపం కోసం ఎందుకు మనకు ఆతృత? కాబట్టి మీరు ఈ రకంగా ఉండాలని చెప్తున్నారు. ఈ మాట 22వ వచనం మాట తన పౌలు రాసిన ప్రతి పత్రికల్లో కూడా ఇదే రాస్తాడు. శ్రమలు అనిపించాలి. నేను మొదటే మీకు చెప్పాను, యేసుప్రభు నమ్ముకున్నారంటే మీకు శ్రమలు వస్తాయి, యేసుప్రభు దగ్గరికి వచ్చారంటే మీకు శ్రమలు వస్తాయి, మీకు పరీక్షలు వస్తాయి, వాటిలో మీరు నిలకడగా ఉండాలి. దేని కొరకంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి.
మన నిరీక్షణ అది. మన ఆశీర్వాదం శాశ్వతమైనవి, టెంపరీ కావు. ఇవే పత్రికలు రాస్తుంటాడు. అపోస్తల కార్యాలను పత్రికలు సమకాలికలు అనమాట. అంతేగాని అపోస్తల కార్యాల తర్వాత కాదు. మీకు లాస్ట్లో ఇస్తాను ఆ లిస్టు. ఈ అపోస్తల కార్యాలు సరే జరుగుతుండగానే పత్రికలు రాస్తున్నాడు ఒక పక్క. ఓకే, 24 వచ్చిన చూద్దామండి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులియకు వచ్చిరి, మరియు పెర్గేలో వాక్యం బోధించి, పెర్గే ఎక్కడ ఉందో మ్యాప్లో మీరు చూశారు. మరలా పెర్గే వచ్చారు. ఇందాక మార్క్ ఎక్కడ వెళ్ళిపోయాడు విడిచిపెట్టి పౌల్ని. పెర్గేకి వచ్చి వాక్యం బోధించి అత్తాలియాకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి వాడెక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదట బయలుదేరిన అంత్యోక్య తిరిగి వచ్చిరి. దేవుని స్తోత్రం. ఎక్కడ బయలుదేరారో ఆ అంత్యోక్య వచ్చారు మరలా వాళ్ళు. మీకు మ్యాప్లో అందుకే ఏం కనపడుతుంది అంటే డాట్స్ ఉంటాయి. ఇలాగ వెళ్ళారు డాట్స్ పెట్టుకొని, మళ్ళీ వెనక్కి వచ్చారు, ఇలాగ వచ్చారు. ఇక్కడ ఈసారి కుప్ర వెళ్ళలేదు, ఇలా వాడలో ఇలాగ వచ్చేసారు అంత్య సంఘానికి వచ్చారు. సంఘాన్ని కూడబెట్టారు చూడండి 27 వచనంలో 14-27. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యాలన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించిరి. పిమ్మటి వారు శిష్యుల యొద్ద బహుకాలం గడిపిరి. సంఘాన్ని కూడబెట్టిన తర్వాత సాక్ష్యం ఇచ్చారు పౌలు బర్నబా. అబ్బాయి, మీ దగ్గర నుంచి మీరు ఉపవాస ప్రార్థన మమ్మల్ని చేతి నుంచి ప్రార్థన పంపించారా? పంపించిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము? కుప్ర వెళ్ళామా? కుప్రాలో ఏం జరిగింది తెలుసా? సలామీలో ఏమని జరిగింది తెలుసా? పాపులో ఏం జరిగింది తెలుసా? పెర్గేలో ఏం జరిగింది తెలుసా? అంత్యోకులు ఏం జరిగింది తెలుసా? ఈకోనిలో ఏం జరిగింది తెలుసా? లుస్త్రాలో ఏం జరిగింది తెలుసా? దెర్బేలో ఏం జరిగింది తెలుసా? మళ్ళీ రెట్లలో ఎలా వచ్చాను తెలుసా? మొత్తం అన్నీ చెప్పారు. అందరూ దేవుని మహిమపరిచారు. దేవుని స్తోత్రం. ఇది 14వ అధ్యాయం. ఇది మొదటి సువార్త ప్రయాణం అండి. మొదటి సువార్త ప్రయాణం ఇది జరిగింది. ఈ మొదటి సువార్త ప్రయాణం క్రీస్తుకు 47 నుంచి 49, 1200 మైళ్ళు. ఇది 2 సంవత్సరాల ప్రయాణం. బర్నబా, మార్కు ప్రారంభంలో ఈయనతో ఉండేవారు. మార్కు మాత్రం రిటర్న్ వచ్చేసాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయానికి వెళ్తున్నాను. 15వ అధ్యాయం. ఈ రెండో సువార్త ప్రయాణం కాదు, ఈ మధ్య ఒకటి జరుగుతుంది. 15వ అధ్యాయం స్టోరీ జరుగుతుంది, చూద్దాం. ఇది కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారం చెప్పిన సున్నతి పొందితే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించరి. కొంతమంది ఏం చేశారంటే యోదయ నుండి వచ్చి, యోదయ అంటే యెరూషలేము, మీకు మ్యాప్లో చూసుకోవాలి, యెరూషలేమే యోదయ. మోసే నియమించిన ఆచారాలు చెప్పిన సున్నతి పొందాలి. అబ్బాయి, ఈ పౌలు అయితే బర్నబా ఏం చేస్తున్నారంటే అసలు ఎవరికి సున్నతి చేస్తున్నారు కాదు. సున్నతి చేయకుండా మీరు యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు రక్షించబడిపోతారని చెప్పేస్తున్నారు. మోసే ధర్మశాస్త్రం వాళ్ళు మీరు నీతిమంతులు కాలేరు, క్రీస్తునందే మీరు నీతిమంతులు అవుతారని చెప్పేస్తున్నారు. సున్నతి లేకుండా ఎలాగవుతారు మీరు నీతిమంతులుగా అంటున్నారు యూదులు. ఇప్పుడు ఈ గొడవ ఎక్కడికి వెళ్ళిందో చివరికి చూడండి. మొట్టమొదటి క్రైస్తవ ప్రారంభ సభ ఇదే, వివాద సభ. క్రీస్తు 50 ఇది ఇంచుమించు యెరూషలేం సభ ఇది. 2వ వచనం చూడండి. పౌలుకు బర్నబాకు వారితో విశేషవాదములు తర్కములు కలిగినప్పుడు ఈ అంశం విషయమే పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘం వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశంలో వెలుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహాసంతోషం కలుగు చేసిరి. ఈ పౌలు బర్నబా బయలుదేరారు. ఎక్కడి నుంచి బయలుదేరారు? మీరు మ్యాప్లో చూస్తే అంత్యోక నుంచి బయలుదేరారు, యెరూషలేం వెళ్తున్నారు. ఈ ఫెనీకి ఈ ప్రాంతాలన్నీ కూడా వస్తూ ఒక్కొక్కరు సువార్త అందించిస్తూ సాక్ష్యం చెప్పేస్తున్నారు. మొదటి సువార్త ప్రయాణంలో ఏం జరిగిందో, దేవుడు ఎలా కార్యాలు చేశాడో అవన్నీ చెప్పుకుంటూ యెరూషలేం వస్తున్నారు. ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు సభకు వస్తున్నారు, అపోస్తలుల దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు 13వ వచనంలో మనం చూద్దాం. కాబట్టి వారు సంఘములను సాగనంపబడి ఫెనీకే సమరయ సంఘం వల్ల చూసారు ఆ మాట చూడండి. 3వ వచనం, సంఘం వలన సాగనంపబడి. అలాగే ఇందాక మన 13వ అధ్యాయంలో కూడా మొదటి సువార్త ప్రయాణానికి ఎవరు పంపారాలి? సంఘమే. సంఘం సువార్తికులు పంపించాలి. ఈరోజు క్రైస్తవ సంఘాలు సువార్తికులు పంపించట్లేదు, సంఘాలలో పెట్టేసుకుంటున్నారు సువార్తికుల్ని. ఎవరికైతే సువార్త ఆసక్తి ఉందో, ఎవరికైతే అభిషేకం ఉందో, ఎవరికైతే పిలుపు ఉందో వాళ్ళకి కనిపెట్టి వాళ్ళు పంపించాలి సంఘపక్షాన్న. సంఘాలు పంపించట్లేదు ఇవాళ సువార్తకెళ్ళి. ఒకవేళ కానీ ఈ ఆది సంఘాలు ఇలా చేయకపోతే ఆ తర్వాత మిషనరీలు కూడా, మరి మిషనరీలు ఎలాగొచ్చారు మన దేశానికి? ఆ సంఘాలు సంఘాలు పంపకపోతే మరి సువార్త మనకి ఎలాగొచ్చేది మన దేశానికి? మరి మనకు మిషనరీ సేవలు ఎలా జరిగాయి ఇక్కడ? మరి స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ, అంతే వైద్య కాదు, వాక్యం కానీ, బైబిల్ స్టడీస్ కానీ అన్నీ కూడా సువార్తకులు మిషనరీసే కదా చేశారు స్టార్టింగ్లో. కాబట్టి ప్రతి సంఘం సువార్తకులు గుర్తించాలి.
వెళ్ళవట్లేదు కదా, కట్టి వారేస్తున్నారు కదా సువార్తకి వెళ్ళి. అందుకే కట్టివారిన ఆగదది. ఆ పిలిపిలినోడు ఎలాగ ఆగడు, కట్లు తెంచుకుని వెళ్ళిపోతాడు. కానీ సంఘానికి గౌరవం ఉంటుంది అలా పంపడం వల్ల. పలానా సంఘం నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు వాళ్ళు, పలానా సంఘం నుంచి మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని సువార్త పంపిస్తారు. ఒక 4వ వచనం చూడండి. వారు యెరూషలేముకు రాగా, యెరూషలేము వచ్చారు, సంఘపు వారును అపోస్తలును పెద్దలను వారిని చేర్చుకునేరి. దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించరి. పరిశీలి తెగల విశ్వాసాన్ని కొందరు లేచి అన్యజనులకు సున్నత చేయింపాలని మోసే ధర్మశాస్త్రం గైకొండిన వారికి ఆజ్ఞాపింపాలని చెప్పిరి. వచ్చారండి, యెరూషలేముకి వచ్చారు. అపోస్తలు అందరూ కలిశారు, ఇక్కడ సంఘ పెద్దలు కూడా కలిశారు. సంఘ పెద్ద అంటే యాకోబు ఉన్నాడు కదా, యెరూషలేము సంఘ పెద్ద. అప్పుడు యేసుప్రభు సహోదరుడు యాకోబు యెరూషలేములో సంఘ పెద్ద. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 5వ వచనం నుంచి, పరిశీలి తెగలో విశ్వాసులైన కొందరు లేచి, పరిశీలు కొందరు లేచారట, అన్యజనులకు సున్నత చేయింపవాలని మోసే ధర్మశాస్త్రం గైకొండని వారికి ఆజ్ఞాపింపాలని చెప్పారు. అబ్బాయి పౌలు బర్నబా సువార్త బాగానే చేస్తున్నారు, కానీ మీరు సున్నత చేయించట్లేదు ఎవరికైనా. మోసే ధర్మశాస్త్రం గైకొండని చెప్పాలి మీరు, మోసే ధర్మశాస్త్రం పక్కన తెలగా అంటారు వీళ్ళు. ఆలోచన చూడండి. అప్పుడు అపోస్తలును పెద్దలను ఈ సంగతి గురించి ఆలోచించి కూడి వచ్చిరి. బహు తర్కం జరిగిన తరువాత, మామూలు తర్కం కాదు, చాలా గొడవ అయిపోయింది. బహు తర్కం జరిగిన తరువాత, ఇప్పుడు ఉన్నాయి తర్కాలు మన క్రైస్తవుల్లోని, అప్పుడు ఉన్నాయి తర్కాలు. 2000 సంవత్సరాల నుంచి ఈ క్రైస్తవులకి ఈ తర్కాలు ఉంటూనే ఉన్నాయి. ఈ తర్కాలు ఎప్పుడు తేలవు. ఆ సిద్ధాంతం రైట్, ఈ సిద్ధాంతం రైట్. నువ్వు నీళ్ళతో బాప్తీసి చిలకరించి బాప్తీసి చేస్తే ముంచి బాప్తీసి చేయాలి, పారే కాలువలో ఇవ్వాలంటాడు, లేదు జెండా కింద ఇవ్వాలంటాడు, లేదు నువ్వు ఆ బోర్డు ఎట్టేవాడు సంఘాన్ని, నేను ఈ బోర్డు ఎట్టేవాడు అంటాడు. క్రీస్తు అని బోర్డు ఎడితేనే మీ క్రీస్తు సంఘాలు, మీ పేర్లు బోర్డులు ఎట్టించుకొని అవి క్రీస్తు సంఘాలు అంటే ఎలాగా? ఈ పెంతుకొస్తులు అందరూ దొంగలు అంటారు ఈ క్రీస్తు సంఘం వాళ్ళు. ఇప్పుడు ఈ వివాదాలు క్రైస్తవులు కూడా ఇప్పుడు ఉన్నాయి. 7వ వచనం చూడండి. పేతురు లేచి మాట్లాడుతూ ఇప్పుడు 6వ వచనంలో పేతురు లేచాడు, తర్కం అంతా అయిపోయింది. ఇప్పుడు పేతురు గారు లేచారు, పేతురు గారు ఉన్నారు ఇక్కడ. మళ్ళీ పేతురు గారు ఇక్కడే కనబడతారు మనకి 12వ అధ్యాయం తర్వాత, ఇంకెక్కడ కనబడరు పేతురు. సహోదరులారా, ఆరంభం ముందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం మీద విశ్వసించలాగిన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాను మీకు తెలియను. ఫస్ట్ అది చెప్పాడు. అన్యజనులు అంటే కొన్నేళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చూశారుగా మీరు నన్ను, కొన్నేళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళింది నేనే కదా, దేవుడు అనేక పంపించాడు. అన్యజనుల మధ్యకి వెళ్ళారని మీరు నాతో గొడవ పెట్టుకున్నారు కదా 11వ అధ్యాయంలో. కాబట్టి చెప్తున్నాడు మళ్ళీ, అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించలాగా మీలో నన్ను దేవుడు ఏర్పరచుకుని మీకు తెలియను. మరియు హృదయంలో ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయంలో విశ్వాసం వల్ల పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైన కనిపరచలేదు. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత మనం రక్షణ పొందేదని నమ్ముచున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందేదురు అనేను. ఇప్పుడు పేతురు ఓటు ఎవరికేసాడు ఈ సభలో? పౌలు బర్నబాకి వేసాడు. పౌలు బర్నబా చెప్పింది రైటే, వాళ్ళు చేసిన సువార్త రైటే. మరి నేను అన్యజనులు దేవుడు నన్ను ఏర్పరచుకొని మీకు తెలుసు కదా. మరి కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను కొన్నేళ్ళ ఇంట్లో ఎవరికైనా సున్నత చేయించాను, నేను వాక్యం ప్రకటించాను. వాక్యం ప్రకటిస్తుంటేనే యేసు గురించి చెప్తేనే వాళ్ళు పరిశుద్ధాత్మ వచ్చింది వాళ్ళకి. ఆ తర్వాత బాప్తిసం తీసుకున్నారు వాళ్ళు. మరి మనకి ఎలాగైతే పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు దేవుడు, వాళ్ళకి సమాన వరం ఇచ్చాడు అన్యులకి. కాబట్టి పౌలు బర్నబా చేసేది కరెక్టే అన్నాడు. కానీ ముందు చేసిన పరిశీలి ఏమన్నారు? పౌలు బర్నబా చేసిన తప్పు, మోసే ధర్మశాస్త్రం ఆచరించాలి, సున్నత ఆచరించాలి అన్నారు వాళ్ళు. ఈ వివాదం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది క్రైస్తవ సంఘంలో. ఇప్పటికీ కదా కొన్ని డినామినేషన్లు, బెన్హేమ్ డినామినేషన్ అని, పరలోకపు తల్లి అని, దేవుడికి భార్య ఉందని, విపరీతమైనటువంటి బోధలు, విపరీతమైన సిద్ధాంతాలు క్రైస్తవులని. అసలు క్రైస్తవుల ఐక్యత్వమే లేదు. గొప్ప డినామినేషన్స్ ఏదో క్రీస్తు సంఘాలు మన చిన్న చిన్న పెంతుకోస్తలు లేదా చిన్న చిన్న, కానీ వాళ్ళైతే మరీ ఘోరం. దేవుడికే భార్య ఉందంటారు. ఓకే, ఇలాంటి వాళ్ళందరినీ ఎదుర్కోవాలంటే, ఇలాంటివన్నీ తట్టుకోవాలంటే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎలాంటి ఎవరు నిలబడతారు సచివులు అంటే, వాక్యం ఎవరైతే తెలుస్తుందో వాళ్ళు నిలబడగలరు. వాక్యం తెలియకపోతే నిలబడలేరు. అందుకే వాక్యం బాగా మనం వంట పెట్టించుకోవాలి, బాగా ధ్యానం చేయాలి. చదవడం కాదు, ధ్యానం చేయాలి. రోజు 10 సార్లు చదివాను, రోజుకి 20 సార్లు చదివాను, ఇప్పటికి 300 సార్లు చదివాను బైబిల్ అంటే ఎన్నిసార్లు చదివినా సుఖం ఉంది. ధ్యానం చేయాలి, హృదయంలోకి వెళ్ళిపోవాలి బైబిల్.
ఓకే, 12 చూడండి. అంతటా ఆ సమూహం అంతా ఊరకుండి బర్నబాయు పౌలు తమ ద్వారా దేవుడు అన్యజనులు చేసే సూచక్రియలు అద్భుతాలు వివరించగా ఆలకించి. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు లేచారు, పౌలు బర్నబా. మొత్తం మొదటి శోధపయాలు ఏం చేశారో చెప్పారు. వారు చాలించిన తర్వాత యాకోబు లేచాడు. ఇప్పుడు ఈయన ఈ యాకోబే. యాకోబు చచ్చిపోయాడు. అపోస్తలుడు యాకోబు చచ్చిపోయాడు. ఎక్కడ? 12వ అధ్యాయంలో. యాకోబు అంటే ఇక్కడ యేసుప్రభు సహోదరుడు యాకోబు. ఈయన సంఘ పెద్ద యెరూషలేములో. సహోదరులారా, నా మాట ఆలకించండి. అన్యజనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనాన్ని ఏర్పరచుకుంటూ వారిని ఎలా మొదట కటాక్షించనో సిమియోను వివరించి ఉన్నాడు. అనలైన్ సిమియోన్ అంటే ఎవరు? ఎవరమ్మా? దేవాలయంలో సిమియోనా? పేతురండి. దేవాలయంలో సిమియోనా అప్పుడు ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు. అది అక్కడ యేసుప్రభు కాలం, అది ఇది పౌలు కాలం. ఈ పేతురినే సిమియోన్ అంటుండే యాకోబు. కొంతమంది ముద్దు పేర్లు వస్తుంటాయి కదా. మా లియోన్ ఉంది, లియోన బాబు అంటాం. అంటే బాబా కాదు కదా, లియోన తల్లి అంటాం. అంటే పరిస్థితులు పెట్టి మన పిల్లలాగా ఉంటాం. అలాగా పేతురు గారిని సిమియోన్ అంటుండదు యాకోబు. సీమోను, సిమియోను, కేఫా, పేతురు ఇవన్నీ ఆయన పేర్లే. ఓకే, 15 చూడండి. ఇప్పుడు యాకోబు ఏమంటాడు ఇంకా చూడండి. ఇందుకు ప్రవక్తల వాక్యం సరిపడి ఉన్నవి. ఎట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చేది మనుషుల్లో కడమవారు నా నామం ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతకనట్లు పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టేదను, దాన్ని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టేదని అనాది కాలంలో ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిస్తున్నాడు అని రాయబడి ఉన్నది కదా అని లేఖనాలు చూపిస్తున్నాడు యాకోబు. 19 కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక. అండర్లైన్ చేసుకోవాలండి మాటలు. అన్యజనుల్లోంచి ఎవరైనా చర్చకొస్తున్నారంటే, దేవుడి దగ్గరికి వస్తున్నారంటే, ఈవేళ ఆచారాలు రుద్ది వాళ్ళు బలవంతం చేసి మీ ఫోటోలు తీసేయండి, మీ బొట్లు తీసేయండి, మీ బట్టలు తీసేయండి. ఎందుకండి అవన్నీ మీకు? వాళ్ళు విశ్వసించాలి, యేసుక్రీస్తుని విశ్వసిస్తే రక్షణ అవుతుంది. వాళ్ళు బట్టలు తీస్తే రాదు, వాళ్ళు బొట్టు తీస్తే రాదు, వాళ్ళు గుండు గీసుకుంటే రాదు. వాళ్ళ గుండె ఎవరికి కావాలా, వాళ్ళ బట్టలు ఎవరికి కావాలా, వాళ్ళ బొట్టు ఎవరికి కావాలా, వాళ్ళ వస్తువులు ఎవరికి కావాలా. ఆధ్యాత్మికలు ఎదిగిన తర్వాత దేవుడిలో కలిసిన తర్వాత ఆటోమేటిక్గా ఏం తీయాలి వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ ప్రారంభంలోనే ఇవన్నీ తీసేయండి అంటే ఇవన్నీ తీసేయమని మొండమోపుల్లో మేము రారా బాబు మీ దేవుడిలోకి అని వాళ్ళు ఎందుకు మానేస్తున్నారు, మీ చర్చికే రామంటున్నారు. అదే చెప్తే ఈ గొడవ అప్పుడు ఉంది, ఇప్పుడే ఉంది. మోసే ఆచారాలని సున్నతిని రుద్దేస్తున్నారు వీళ్ళు యూదులు. పౌలుకి బర్నబాకి యూదులు చంపడానికి కారణం, పౌలు కొట్టడానికి కారణం ఇదే. ఎందుకు పౌలు కొట్టేవారంటే ఇందుకే కొట్టేవారు. మోసే ఆచారాలు చెప్పడు కదా, మోసే విశ్రాంతిని పాటించే చెప్పడు, మోసే ఆచారం చెప్పడు, సున్నతండు, పండుగలు చేయనివాడు. యేసునందు విశ్వాసం ఇస్తే చాలు రక్షణ వచ్చేద్దంటే ఏదో కొత్త బాధ తీసుకొచ్చాడు అని అంత కోపం పెట్టుకున్నారు పౌలు మీద. అది యేసుప్రభు బోధ, అది పౌలు బోధ. యేసుప్రభు ఏం చెప్పాడో పౌలు అదే చెప్తున్నాడు. లేఖనాలన్నీ ఏం చెప్పే పాత్ర అదే చెప్తున్నాడు పౌలు. లేఖనాలు చూపించి మరి చెప్తున్నాడు. కానీ యూదులు సగం సగం తెలుసు కనుక వాళ్ళ ధర్మశాస్త్రం పూర్తిగా తెలిసినోడికి చెప్పవచ్చు, సగం అది పూర్తిగా తెలియనోడికి చెప్పవచ్చు, సగం సగం తెలిసినోడికి చెప్పలేము అన్నట్టు యూదులు సగం సగం తెలుసు కనుక వీళ్ళకి మధ్య గొడవలు. ఓకే, ఇది ఈ వివాదంతో చివరికి ఏం చెప్తున్నాడు ఇంకా చూడండి. 20 విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దాన్ని, రక్తమును విసర్జించడం వారికి పత్రిక రాసి పంపవాలని నా అభిప్రాయం. ఎవరు చెప్పారు ఈ మాట? యాకోబు. యాకోబు ఓటు ఎవరికేసాడు ఇప్పుడు? పౌలుకే. పేతురు ఓటు పౌలుకేసాడు, యాకోబు ఓటు పౌలుకేసాడు. కానీ పరిచయాలు మాత్రం యూదులు వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకా 21 ఏలైనగా సమాజ మందులో ప్రతి విశ్రాంతిని మనం మోసే లేఖనం చదువుటి వలన మునుపడే తరముల నుండి అతని నియమం ప్రకటించేవారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. అప్పుడు సహోదరులో ముఖ్యమైన బర్షబ్బా అని మారు పేరు గల యోధాను షేలాను తమలో ఏర్పరచుకొని, అండర్లైన్ యోధాను షేలాను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోకు పంపుడు యుక్తమని అపోస్తలుకును పెద్దలకును సంఘం అంతటికి తోచెను. ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు వీళ్ళు. అబ్బాయి మనం అనుకున్నట్టు ఏం చేద్దామంటే ఈ పత్రిక రాసి పంపిద్దాం అంత్య సంఘానికి. ఎందుకంటే అంత్య సంఘానికి వెళ్ళి వాళ్ళు గలిబిలు చేశారు కదా. పౌలు చెప్పిన బోధ నమ్మకండి, పౌలు శుభార్త తప్పు, మీరు సున్నత లేకుండా ఎలా రక్షణ పొందుతారు, మీరు మోసే ధర్మశాస్త్రం పాటించాలి కదా మీరు అని గొడవ పెట్టి అనుమానం పెట్టేశారు కదా వాళ్ళకి. అందుకే మీకు గలతీ పెద్ద చదివినప్పుడు ఏమంటారు, ఓ అవివేకులైన గలతీలారా మిమ్మల్ని ఎవరు మోసం చేశారు, ఇంత సులువుగా మీరు భిన్నమైన శుభార్త మటుకు తిరిగిపోయారేంటి. నా తర్వాత ఒకడు వచ్చి మీకు ఎవరో చెప్తే అదే నమ్మేశారు, మీరు నేను చెప్పింది పక్కన పెట్టారు అంటాడు గలతీకి రాసిన పత్రికలో. ఇప్పుడు వీళ్ళు పత్రిక రాసి పంపుతున్నారు సంఘ పెద్దలు, అపోస్తులు. ఎవరు? యెరూషలేములో ఉన్నవారు. ఈ ఎవరెవరిని పంపిస్తున్నారు? బర్సబాను అంటే
బర్సబ్బా అని మారు పేరు గల యోధ షేల, వీళ్ళిద్దరు కూడా. ఓకే, 23 మీరు అలా చూసేయండి. వీరు రాసి వారి చేత పంపినది ఏమనగా, ఏ రాశిలో చూడండి. అపోస్తులను పెద్దలైన సహోదరులు అంత్యోకులోను, సిరియాలోను, కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సును చెరుపుచున్నారని వింటిమి. ఈ బోధలు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, అది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు సంఘాలు చేర్పేస్తున్నారు. సంఘాలు చేరిపే అప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ గలతీ సంఘాలు చేరిపోయారు. ఇప్పుడు కూడా ఈ 2000 సంవత్సరాల నుంచి సంఘాలు చేరిపే బ్యాచ్ ఇప్పుడు కూడా ఉంది. సంఘాలు చేరిపేస్తున్నారు. యెహోవా సాక్షులను కొంతమంది విశ్రాంతి దినం చేయకపోతుండదు, నరకానికి వెళ్ళిపోతాం, సబ్బా చేయకపోతే వెళ్ళగల, కానీ కొంతమంది అనేకులు, మరి ఇంకా పేరు చెప్పలేం. ఇంకా వాళ్ళందరి గురించి మనకు అనవసరం. మన ఒరిజినల్ ఏంటో మనకు తెలిస్తే డూప్లికేట్ ఏంటో మనకు అర్థమైపోద్ది. కనుక ఇప్పుడు 25 చూడండి. కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొని బర్నబా, పౌలు ఎవరి కొరకు అప్పగించుకున్నారండి వీళ్ళిద్దరు కూడా? 26 రోజులు. అందుకే పదాలు చాలా జాగ్రత్తగా మీరు షోగా చదివితే ఇలాంటివన్నీ పట్టుకుంటారు మీరు. ఎవరి కొరకు అప్పగించుకున్నారట బర్నబా, పౌలును? యేసుక్రీస్తు పేరు కొరకు. కానీ ఈవేళ సంఘంలో ఇవాళ దేవుని నమ్ముకునే వాళ్ళు చాలామంది నా పేరు కొరకు, నా ఇంటి పేరు కొరకు, నా సంఘం పేరు కొరకు, మన పేరు కొరకు, మన ఊరి పేరు కొరకు యేసుక్రీస్తు పేరు పక్క ఎగిరిపోతుంది. నే అన్న వచ్చేస్తున్నాయి. ఆ మీటింగ్లోని, ఆ ప్రార్థనలోని, లేదా ఆ సభల్లోని నేను హైలైట్ అవ్వాలి, నా ఇంటి పేరు హైలైట్ అవ్వాలి, నా సంఘం పేరు హైలైట్ అవ్వాలా, నా డినామినేషన్ హైలైట్ అవ్వాలా, మా అయ్యగారి పేరు హైలైట్ అవ్వాలా అని చచ్చిపోయి అక్కడ దేవుని దగ్గర ఉంటాడు. ఆయన మాత్రం ఇలా వదలరు. ఇంకాను యేసుప్రభుని పక్కన పెడతారు, కానీ ఆ అయ్యగారిని మాత్రం పక్కన పెడతారు. వీళ్ళు మాత్రం అలా కాదంట. యేసుక్రీస్తు ఇలా బాబేలు గోపురం దగ్గర బాసల తారుమారు ఎందుకు చేశాడు దేవుడు? ఎందుకే చేశాడు? పేరు సంపాదించుకుందాం రండి అని అన్నాడంట. వాళ్ళు మనందరూ పేరు సంపాదించుకుందాం రండి అని దేవుడి పేరు పక్కనట్టి వీళ్ళు పేరు సంపాదించుకుని ప్రయత్నం చేశారు. ఆదికాండం 11వ అధ్యాయంలో 4వ వచనం. పేరు సంపాదించుకోవడానికి, వీళ్ళు పేరు సంపాదించుకోవడానికి అంత చెదరగొట్టేశాడు. ఓకే, 27వ వచనం. కాగా యోధాను, శీలాను వారు నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేస్తారు. పత్రిక కూడా రాసాం, వీళ్ళిద్దరిని కూడా పంపిస్తున్నాం, యోధాను, శీలాను కూడా. చూడండి ఏటి రాశారు. విగ్రహాలకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వమును. ఈ 4. విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు, రక్తం తినకూడదు, గొంతుకు పిసికి చంపిన దాన్ని కూడా తినకూడదు. జారత్వమును దూరంగా ఉండాలి, అపవిత్రత పరుచుకోకూడదు, పవిత్రంగా జీవించాలి. ఈ 4 మీరు పాటిస్తే, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచేవాళ్ళు ఈ 4 విషయాలు మెయిన్ మీరు పాటిస్తే మీకు సరిపోద్ది. మీరు అన్యజనుల నుంచి వచ్చారు కాబట్టి. అంతే తప్ప సున్నత చేసుకోండి, గుండు గీసుకోండి. పౌలు గుండు గీసుకుంటాడు, నువ్వు గుండు గీసుకుంటావా? నీకు ఎందుకు అసలు? ఆడు యూదుడు, నువ్వు యూదుడివా? నువ్వు అబ్రహాం సన్నత వాళ్ళు సంతతి సున్నత చేసుకుంటారు, అబ్రహాం సంతానం వాళ్ళు సున్నత చేసి నీకెంత సున్నది? యూదుల ఆచారాలు నీకెందుకు? నువ్వు యేసుక్రీస్తు వాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు నీకు? నీ పాపాల కోసం ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణ అయిపోయి మళ్ళీ నీ కొరకు రావడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. నువ్వు దాని కొరకు విశ్వాసం ఉంచు. నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు, నిన్ను నిత్యజీవం ఇస్తాను, పరలోకం తీసుకుపోతుందని చెప్పాడు. మరణాపాయం వరకు నమ్మకం. ఒకళ్ళు చనిపోయినా తిరిగి బతికించేస్తాను నేను, నువ్వు ఇంక అన్నుడు చనిపోవు. వీటి మీద విశ్వాసం ఉంచారంటే యూదులు గుండు గీసుకోవాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, నల్ల బట్టలు వేసుకోవాలి, ఎర్ర బట్టలు వేసుకోవాలి. ఏ బట్టలు వేసుకున్నాడో ముఖ్యం కాదు. గుండు గీసుకుంటే సున్నతి ఎన్ని ఆచారాలు అన్నిటి కూడా వద్దని చెప్పారు. ఇందాకే చెప్పాడు, పేతురు కూడా చెప్పాడు ఆ మాట. ఎక్కడ? 9వ వచనంలోన 10వ వచనంలో. కనుక 15:10లో కనుక మన పితరులైనను మనమైన మోయలేని కాడిని. మన పితరులు మొయ్యలేకపోయారు ధర్మశాస్త్రాన్ని, మనం మొయ్యలేకపోయి ధర్మశాస్త్రాన్ని. ఈ వీళ్ళ మీద ఎత్తేస్తాం. మన ముడ్డు కాదంటే ఢిల్లీ వరకు దేఖరీమంటాడట. ఏం పోయింది? ఎదుటోడు ముడ్డు కదా పోయేది. ఆ సామెతలా ఉంది ఇప్పుడు ఈ పైన. అదే చెప్తున్నాడు పేతురు. మోయలేని కాడిని. మన పితరులు మోయలేకపోయారు ధర్మశాస్త్రాన్ని, మనం మోయలేకపో, వీళ్ళ మాత్రం మోసేయమంటాం. అందుకే యేసుప్రభువు గారు కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అనుకుంటాం, వేషధారులైన పరిసయ్యులారా, వేషధారులైన శాస్త్రులారా, సున్నం కొట్టిన సమాధులారా, మీరు అసలు చిలకలేంతో కూడా నేనేమనరు, వాళ్ళ మీద మాత్రం బాగా మోపుతారు బరువులు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మీ మతంలో ఒకరిని కలుపుకున్నట్టు భూమిని ఆకాశాన్ని కూడా మీరు చుట్టేస్తారు. మీరు
ఓకే ప్రియులారా, బాగోదు ఇంక ఇలాంటివన్నీ మనం చెప్తుంటే ఇక మనమే కోపాలు వచ్చేస్తుంటాయి క్రైస్తవులకి. ఏ వచనమా? 29వ వచనం అయిందా? 29లో ఉన్నాం కదా. ఏట్లు విసర్జించాలో పత్రిక రాశారు. కంటిన్యూషన్ 29వ వచనం కంటిన్యూ. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మోకును తోచును. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు, మీకు క్షేమం కలుగునుగాక. అది పత్రిక. ఇదంతా యెరూషలేము మొట్టమొదటి సభ. ఆ తర్వాత సంఘ చరిత్రలో మరికొన్ని సభలు జరిగాయి. కాన్స్టాంటినోపుల్లో, ఎఫెసోలో, చాల్సినే సభ, అవి తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ తర్వాత కూడా కూర్చున్నారు. అసలు యేసుక్రీస్తు దేవుడా మానవుడా? అలాంటి సభలు కూడా జరిగాయి. ఓకే, ఈ సభ చాలా మంచి పని చేసింది మనకు. అపోస్తలుల 15వ అధ్యాయం. ఈ సభ జరగబట్టే మనకి ఇవాళ క్లారిటీ వచ్చింది. లేకపోతే మోసే ధర్మశాస్త్రం మన మీద రుద్దిద్దరు. యూదులు ఏటేటు చేసుకుంటారు, అన్నీ మనం చేయవలసి వచ్చిను. చర్చికి వచ్చినప్పుడు సున్న చేసుకోవాలి. ఇంకా చర్చికి వచ్చిన గుండు గీయించుకుంటూ ఉండాలి పౌరులాగా. చర్చికి వచ్చిన వాళ్ళని ఆచారాలు పాటించారు. యూదులు ఏ ఆచారాలు పాటిస్తారో నెత్తిమి టోపీలు, మనం నెత్తిమి టోపీలు పెట్టుకోవాలి. ఇవన్నీ మనకు వృద్ధిసి నలిపిసిపోతారు మనల్ని. యేసుప్రభు వచ్చి మనల్ని బతికించాడు, నిజంగా అందులో విడిపించాడు. పౌలు మనకు ఇంకా హెల్ప్ చేశాడు. ఏది అవసరం దాని పక్కన పెడుతున్నారు. నువ్వు పవిత్రంగా జీవించాలా, మంచిగా జీవించాలా, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం మెయిన్ ముఖ్యం. నువ్వు పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. నీ క్రియల్లో మార్పు, నీ మారు మనసు కంప్లీట్గా మారు మనసు క్రియలు చేయాలి. అవి మెయిన్. అవి వదిలేస్తారు, ఈ ఆచారాలు పెట్టుకుని అన్నీ రుద్దెత్తుంటారు. ఓకే, నెక్స్ట్ 30వ వచనం చూడండి. అంతటి వారు సెలవు పుచ్చుకొని అంత్యోక్యకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దాన్ని చదువుకొని అందువల్ల ఆదరణ పొంది సంతోషించిరి. హల్లెలూయా. మనసులు కుదిరిపడ్డాయండి ఇప్పుడు వీళ్ళకి. సంఘాన్ని కలవరపడి వెళ్ళిపోయారు కదా. అందులో పౌలు బార్నబా యెరూషలేము వెళ్ళారు. ఏం తీసుకొస్తారో వార్త, ఏం జరిగింది యెరూషలేములో, సంఘ పెద్దలు మరి అపోస్తలులందరూ ఏం నిర్ణయించారో తెలియదు కదా ఇంకా ఈ సంఘానికి. కాబట్టి అంత్యోక్య సంఘానికి వచ్చేసరికి ఇప్పుడు అంత్యోక్యలో ఉన్న సంఘం అందరూ కూడా హ్యాపీ అయ్యారు. ఓనండి బాబు, ఏదో కలవరం పోయిందో మన నిర్ణయానికి వచ్చాము అన్నారు. అది 32వ వచనం. యోదాయు శీలాయు కూడా ప్రవక్తలై ఉండి, అండర్లైన్, యోధా శీల ఎవరు? ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచారు. ఈ పత్రిక పాటు యోధాశీల కూడా ప్రసంగం చేశారు పౌలు బర్నబాకు సపోర్టుగా. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకొనిరి. తిరిగి యెరూషలేము వెళ్ళిపోయారు. ఎవరు? యోధా శీల ప్రవక్తలు. పౌలు బర్నబా వెళ్ళిపోలేదు. పౌలు బర్నబా ఇంకా అక్కడే ఉన్నారు. ఇప్పుడు 35వ చూడండి. అయితే పౌలును బర్నబాయు అంత్యోక్యలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువాక్యం బోధించి ప్రకటించి ఉండేరి. ఇక్కడతో ఈ సభ కార్యక్రమం అయింది. ఇప్పుడు రెండో సువార్త ప్రారంభం. రెఫరెన్స్ రాసుకొంచుకోండి. మరి ఇప్పుడు రెండో సువార్త ప్రారంభం. ఇంకా మనం ముందుకెళ్తే మీరు ఒకేసారి ఇంత అర్థం చేసుకోవడం కష్టం అవుతుందేమో. ఇక్కడికి ఆపుతాను. అపోస్తల కార్యాలు చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టు. అపోస్తల కార్యాలు కానీ అర్థం కాకపోతే సంఘ చరిత్రే ఏది కరెక్టో మనకు అర్థం కాదు. తప్పుకు వెళ్ళిపోతాం మనం కూడా. ఈవేళ అనేకులు మనల్ని ఆ రోజు గలతీ సంఘాలు ఎలాగైతే హృదయాలు కలవరపరిచారో ఇప్పుడు మనల్ని ఎవరో వచ్చి కలవరపరిచారు అనుకోండి, ఏ పరలోక తెల్లుడు యెహోవా సాక్షిలో అస్సలు యేసుక్రీస్తు నామే తప్పు. యెషువా మెస్సియా ఒరిజినల్ నామం. యెషువా మెస్సియా నామాన్ని ప్రార్థన చేస్తేనే పరలోకం వెళ్తాను. మీ పాస్టర్ గారికి ఏం తెలియదు, యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన చేస్తుండా పుట్టిదే అంటారు. అలాంటి సంఘం కూడా ఇప్పుడు ఉంది. ఇలాంటి బోధలన్నీ చివరికి ఏమైపోతాయంటే మనం అసలు ఏది నిజమో ఏది అబాధో తెలుసుకోలేక అవిశ్వాసాలు అయిపోయి భ్రష్టులు అయిపోతాం. కాబట్టి అందుకని చాలా జాగ్రత్త. అపోస్తల కార్యాలు చాలా జాగ్రత్త, ఎక్కువ చదవండి. అపోస్తల కార్యాలు బాగా చదవండి, ఎక్కువ చదవండి. 1 నుంచి ఈవేళ 15 అధ్యాయాలు మనకి మీరు చదివేయండి. 35వ వచనం వరకు కూడా మీరు చదివేస్తే అయిపోద్ది. తర్వాత 36వ వచనం నుంచి రెండో ప్రయాణం ప్రారంభం అవుతుంది. అది దేని చేత వచ్చే వారం దీన్ని చూద్దాం. ఓకే, ఇది ఇంతటితో మరి ఈ క్లాస్ మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మీకు ముందే రాసుకోవడానికి నోట్స్ ఇచ్చాను. 13, 14 అధ్యాయాలు మాత్రం మొదటి సువార్త ప్రయాణం.
రెండో సువార్త ప్రయాణం మాత్రం 15:36 నుంచి 18:22 వరకు రెండో సువార్త ప్రయాణం. మూడో సువార్త ప్రయాణం 18:23 నుంచి 21:16 వరకు మూడో సువార్త ప్రయాణం. నాలుగో సువార్త ప్రయాణం 21:17 నుంచి 28:31 వరకు. మీ అంతలు మీరు కూడా ఈ రిఫరెన్స్ ప్రకారం చదివి స్టడీ చేయొచ్చు, ప్రయత్నం చేయండి. ముందుగా మీరు చదివితే తర్వాత మనం చెప్పుకున్నప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది, బాగా అర్థమవుతుంది. మీకు పత్రికల గురించి చిన్న అవగాహన ఇచ్చి నేను వదిలేస్తాను. మీకు ఎంతో ఒక మాట చెప్పాను, అపోస్తల కార్యాలకి పత్రికలకి సమకాలిక చరిత్ర, సమకాలిక చరిత్ర అది. అంతేగాని అపోస్తల కార్యాల తర్వాత పత్రికలు ఉన్నాయి కదా, కాబట్టి అపోస్తల కార్యాలు అయిపోయిన తర్వాత పత్రికలు జరిగాయి అనుకోకూడదు ఎప్పుడు కూడా. మీకు ఎగ్జాంపుల్ గలతీ సంఘం, ఒకళ్ళు నోట్ చేసుకుంటే లేకపోతే తర్వాత నోట్ చేసుకుందరు. ఒకసారి విని అనుకోని అవగాహన కొరకు ఇస్తున్నాను. గలతీ సంఘం ఉంది, ఇది గలతీ పత్రిక. మన పౌలు పత్రికలో ఫస్ట్ ఏంటి బైబిల్లో? పౌలు పత్రికలో ఫస్ట్ది ఏంటి బైబిల్లో? రోమా పత్రిక కదా. రోమా ఫస్ట్ రాశారు అనుకుంటారు ఎవరైనా. రోమా పత్రిక రాయలేదు, గలతీ పత్రిక రాశాడు. గలతీ పత్రిక 49లో రాశాడు. అది అంత్యోక సంఘంలో రాశాడు మొదటి సువార్త ప్రయాణంలో. రెండవ పత్రిక తెస్సలోనిక 1 రాశాడు, తెస్సలోనిక మొదటి పత్రిక. అది ఇప్పుడు 51లో రాశాడు, అది కొరింథీ నుంచి రాశాడు, అది మొదటి ప్రయాణంలో. అలాగే మూడో పత్రిక ఏంటంటే తెస్సలోనిక 2 అది రాశాడు, 52లో రాశాడు. అది ఇంచుమించు డేట్లు మీకు దేని తర్వాత ఏదన్నది, అది కూడా ఫస్ట్ ప్రయాణంలోనే. అంటే గలతీ, తెస్సలోనిక మొదటి 2 ఈ 3 పత్రికలు కూడా మొదటి ప్రయాణం తర్వాతే రాశాడు. తర్వాత కొరింథీ పత్రిక మొదటి పత్రిక ఉందా, అది 55లో రాశాడు, అది ఎఫెసు నుంచి రాశాడు. అది ఇప్పుడు మూడో ప్రయాణంలో రాశాడు. అది అలాగే కొరింథీ పత్రిక 2 56లో రాశాడు. అది మాసిదోనియా నుంచి రాయడం జరిగింది. అలాగే రోమా పత్రిక ఇప్పుడు 57లో రాశాడు రోమా పత్రిక. మీకు తెస్సలోనిక పత్రిక ఉంది కదా, తెస్సలోనిక 2 కూడా అవి ఇంచుమించు రెండో ప్రయాణం. గలతీ పత్రిక మాత్రమే మొదటి ప్రయాణం. తెస్సలోనిక పత్రికలు 2 కూడా రెండో ప్రయాణం, రెండో సువార్త ప్రయాణంలో రాశాడు. మూడో సువార్త ప్రయాణం రాసినవి ఏంటంటే కొరింథీ పత్రికలు, రోమా పత్రిక. 2 కొరింథీ పత్రికలు, రోమా పత్రిక. మూడో ప్రయాణం అంటే కొరింథీ పత్రిక 1 55లోను, రెండోది 56లోను, రోమా 57లో రాశాడు. ఇక్కడికి 6 పత్రికలు అయ్యాయి మీకు. ఇక ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక 60లో రాశాడు. ఎఫెసీ, కొలసీ 60. అది ఈ రోమా చెరలో ఉండి రాశాడు. అపోస్తల కార్యాలు అయిపోయిన తర్వాత రోమా చెరలో ఉంటాడు. అపోస్తల కార్యాలు 28 అయిన తర్వాత అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు చెప్తాను. అయ్యా 60లో రాశాడు, అది మొదటి చెర, రోమా చెర. అలాగే ఫిలిప్పి పత్రిక, ఫిలోమోను పత్రిక 61లో రాశాడు. ఫిలిప్పు, ఫిలోమోనుకు 61లో. తర్వాత రెండో తిమోతి, ఇది తిమోతి మొదటి పత్రిక 64, ఇంచుమించు 64 తిమోతి మొదటి పత్రిక. అంటే పౌలు చెరసాల నుంచి విడుదల అయిన తర్వాత మళ్ళీ రాశాడు. అది 60 నుంచి 62 మొదటి చెరలో ఉంటాడు ఆయన. 64లో విడుదలైన ఆ టైంలో రాశాడు. తర్వాత తీతు పత్రిక, ఫస్ట్ తిమోతి తర్వాత తీతు రాశాడు. మళ్ళీ అరెస్ట్ అవుతాడు రెండోసారి. అది మన బైబిల్లో ఉండదు, ఇంకా చరిత్రలో ఉంటుంది. అపోస్తల కార్యాల తర్వాత కూడా ఇంకా చరిత్ర ఉంది. పౌలు మళ్ళీ రెండోసారి అరెస్ట్ అవుతాడు రోమాలో. అప్పుడు రాశాడు తిమోతికి రెండో పత్రిక. ఎబ్రీ పత్రిక కూడా అప్పుడే రాశాడని అభిప్రాయం. కొందరు ఎబ్రీ పత్రిక పౌల్లో రాయలేదు అంటారు. పౌలు రాశాడని బైబిల్లో రాసి ఉంది. మరి ఎందుకు అంత కష్టపడి దానికి పెద్ద వివరణ చెప్తారో. పౌలు రాశాడంటే తప్పే ఉంది. పౌలు 14-13 పత్రికలు రాశాడు, రాయడానికి అర్హుడే కదా. అలా రాయాలంటే పౌలే రాయాలి, ఇంకెవరు రాయలేడు. నాకు దేశం వరకు నేను పౌలేని నమ్ముతాను. బైబిల్లో కూడా అలాగే ఉంది. అపోస్తలుడు పౌలు రాసిన పత్రిక ఉంది, ఎబ్రీ పత్రిక.
ఎవరు రాసేది ముఖ్యది కాదు, దేవుడు రాయించేది అంతా మనకు ముఖ్యం. ఏదైనా అది కూడా ఇంచుమించు రెండో చెరలో ఉన్నప్పుడే 64, 67 ఆ టైంలోనే రాసినట్టే అర్థం. ఇది పౌలు రాసిన 14 పత్రికలు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? పౌలు అపోస్తల కార్యాలు జరిగినప్పుడే ఈ పత్రికలు రాశాడు. కాబట్టి ఆ పత్రికలు చదివినప్పుడు అపోస్తల కార్యాలను దగ్గర రావాలి మనం. అందుకే అపోస్తల కార్యాలు అర్థమైతేనే పత్రికలు అర్థమవుతాయి. అందుకే దీనికి లింక్ ఉంది. మరి అపోస్తల కార్యాలు పత్రికలు అర్థమైతేనే సంఘ చరిత్ర అర్థమవుతుంది. లేకపోతే ఏ డినామినేషన్ కరెక్టో, ఎవరి సిద్ధాంతం కరెక్టో మనకి ఎలా తెలుస్తుంది? అది అపోస్తల పునాది. మనకి అపోస్తల కార్యాల్లో ఉన్నదే మనకు ప్రామాణికంగా తీసుకోవాలి. ప్రియులారు, ఇది ఇవాళ దేవుడు మనకు చేసిన ఉపకారానికి మేలుకు వందనాలు. దేవుని స్తోత్రం. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ప్రార్థన చేయండి. నా గురించి ఇంకా ఎక్కువగా నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. జామలో వెళ్ళి ఉన్నాను కానీ మా అక్క చూస్తే వృద్ధురాలు నాకు వండి పెట్టలేకపోతుంది. ఆవిడ మా ఇద్దరికి వండలేకపోతుంది. మా చిన్నబాబు, మా చిన్న మనవరాలు, మా చిన్న కోడలు జామ వచ్చితే బాగుని అనుకుంటున్నాం. అక్కడికి వచ్చితే వాళ్ళకి ఉద్యోగం. అక్కడికి వచ్చి ఏ కారు కొనుక్కొని పోయిన కారు మీద రోజు తిరిగి వచ్చి కదా వైజాగ్ అంటే ఇలా రావట్లేదు. అక్కడ మా అక్క నాకు వండి పెట్టలేకపోతుంది. మా ఇద్దరికి చాలా ఇబ్బంది. మా ఆవిడ పరిస్థితి చూస్తే ఆవిడ వచ్చింది, కొన్నాళ్ళు ఉంది, మళ్ళీ అక్కడ మూర్ఛ రోగం ఉంది కదా, అదే పిట్స్, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ రాజమండ్రి తీసుకుపోయారు. అక్కడ మందులు వాడుతుంది. ఆవిడకి హెల్త్ బాగోట్లేదు. ఆ మందులు వాడుతుంటే మెంటల్గా ఏదో ఒకలా మత్తు మగతగా ఉంటుంది. ఏ పని చేయలేకపోతుంది. శరీరం బాగా పెరిగిపోతుంది ఆ మందుల వల్ల. లేకపోతే మా ముగ్గురికి అయితే సరిపోద్ది. అక్కడ మా ఆవిడకి అక్కకి నాకును ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలా ఉందాం అనుకున్నాం. కానీ మరి దేవుడు ఎలా నడిపిస్తారో చూడాలి. నుంచి పోనీ వచ్చేసి ఏ వైద్యాలు ఉండిపోదాం, పోనీ రాజమండ్రి వెళ్ళిపోదాం అంటే అక్కడ పరిచర్య పాడైపోద్దని పరిచర్య అక్కడ జరుగుతుంది కనుక ఖాళీ లేకని పరిచర్య జరుగుతుంది అక్కడ. కాబట్టి నా విషయంలో, నా కుటుంబ విషయంలో, పరిచర్య విషయంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన చిత్తమే నెరవేరాలని నేను ఆశపడుతున్నాను. నా ఇష్టం మాత్రం కాదు. మీరు నా గురించి ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. ఇంకా ప్రార్థన చేయండి. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే ముగిస్తారు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.